వెల్కమ్ టు లెర్న్ విత్ ధ్యాన్చంద్. తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం మేము మన పోలీస్ ప్రయాణం సిరీస్ ప్రారంభించాము. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే వీడియో లెక్చర్స్, క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎవరెవరికైతే క్లాస్ రూమ్ షీట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ పీవైక్యూస్ కావాలనుకుంటారో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. లింక్ వచ్చేసి మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి జాయిన్ అయిపోండి. ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం మన ప్రీవియస్ వీడియోలో తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పర్సంటేజ్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేశాము. ఈరోజు మనం తెలంగాణలో ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చినటువంటి పర్సంటేజ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంతవరకు మనకు తెలంగాణలో 3 times జరిగింది ఎస్ఐ ఎగ్జామ్ వచ్చేసి 2016లో, 18లో, 22లో ఎగ్జామ్ జరిగింది. 2016లో ప్రిలిమ్స్లో వచ్చేసి వన్ క్వశ్చన్ వచ్చింది పర్సంటేజ్ నుంచి. మెయిన్స్లో 9 క్వశ్చన్స్ వచ్చాయి. 18లో ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి, మెయిన్స్లో 12 క్వశ్చన్స్ వచ్చాయి. 2022 ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్, మెయిన్స్లో వచ్చేసి 4 క్వశ్చన్స్ వచ్చాయి. టోటల్ 33 క్వశ్చన్స్ వచ్చినాయి పర్సంటేజ్ నుంచి ఇంతవరకు మనకు. సో టోటల్ వచ్చేసి మనకు 33 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 33 క్వశ్చన్స్ను మనం 2 parts కింద 2 వీడియోస్లో మొత్తం ఈ 33 క్వశ్చన్స్ను సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో మనం 20 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 13 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ 20 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి on an article the manufacturer gains 10%, the wholesaler dealer gains 15% and the retailer gains 25%. If retail price of an article is 1265, the production cost of it is. క్వశ్చన్లు ఏం అడుగుతున్నట్టే, ఈ క్వశ్చన్ వచ్చేసి 2016 ప్రిలిమ్స్లో అడిగిండు. క్వశ్చన్లు ఏం చెప్తున్నాడట అంటే, ఒక ఆర్టికల్ ఉందట, ఆ ఆర్టికల్ను మ్యానుఫ్యాక్చర్ను 10% లాభానికి అమ్మిండు, హోల్సేలర్ 15% లాభానికి అమ్మిండు, రీటైలర్ 25% లాభాలకు అమ్మిండు. అయితే ఆ రీటైలర్ అమ్మినటువంటి ప్రైస్ ఎంత అంటే 1265. అయితే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అని అడుగుతుండు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఏంటి, హోల్సేలర్ డీలర్ అంటే ఎవరు, రీటైలర్ అంటే ఎవరు, ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఏంటి, మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో చిప్స్ తయారు చేస్తాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, చిప్స్ తయారు చేస్తాను. ఈ చిప్స్ తయారు చేయడానికి కొంచెం కాస్ట్ పడుతుంది కదా. అందుకు మనకు నార్మల్గా పొటాటో చిప్స్ ఉంటాయి, డిఫరెంట్ చిప్స్ ఉంటాయి కదా. సో వాటికి రా మెటీరియల్, వాటిని తయారు చేయడానికి కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ మనం ఏమంటాం అంటే ప్రొడక్షన్ కాస్ట్ అంటాం. సో ఎక్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ కాస్ట్ అనుకున్నాం. దీన్ని తయారు చేసినాక దీన్ని అతను ఎంతో కొంత లాభానికి అమ్ముతాడు కదా. సో తయారు చేసిన వాళ్ళు అమ్మేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే మ్యానుఫ్యాక్చరర్ అంటాం అన్నట్టు. ఈ తయారు చేసి అమ్మే వాళ్ళని మ్యానుఫ్యాక్చరర్ అంటాం. ఈ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి ఎవరు వస్తారు, హోల్సేలర్స్ వస్తారు, అంటే బల్క్లో కొనేటోళ్ళు. ఒక 500 kgల చిప్స్, 600 kgల చిప్స్, 700 kgల చిప్స్ కొన్ని అత్తరు చూసినావా, వాళ్ళని మనం హోల్సేలర్స్ అంటాం. హోల్సేల్లో కొనేవాళ్ళు. ఫస్ట్ చిప్స్ను తయారు చేస్తారు, తయారు చేయడానికి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. అయిన చిప్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు ఎంతో కొంత లాభానికి అమ్ముతారు. తర్వాత హోల్సేలర్ దాన్ని కొంటాడు. ఈ కొన్న హోల్సేలర్ ఏం చేస్తాడు, చిన్న షాపులకి ఎత్తాడు, రీటైల్ షాప్స్లకి ఎత్తాడు. ఒక షాప్కు 5 kg 15 kg అట్లా ఎత్తాడు. ఇతను కొన్న ధర కొంచెం లాభం అనుకొని వీళ్ళకి అమ్ముతాడు. ఈ రీటైలర్ ఏం చేస్తాడు, ఇక్కడ ఎంతకైతే కొన్నాడో దాని మీద కొంత లాభానికి నార్మల్గా మన ప్రజలకు డైలీ పోయే వారికి అమ్ముతాడు. సో ఈ తయారు చేసి అమ్మే వాళ్ళనేమో మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం, బల్క్లో తీసుకొచ్చేటోళ్ళేమో హోల్సేలర్స్, వీళ్ళ దగ్గర నుంచి కొనేటోళ్ళేమో రీటైలర్స్ అన్నట్టు. సో మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, అన్న ఆర్టికల్ ద మ్యానుఫ్యాక్చర్ గెయిన్స్ 10%. ఒక ఆర్టికల్ ఉందట, ఆ ఆర్టికల్ అమ్మడం వల్ల మ్యానుఫ్యాక్చర్కు 10% లాభం వచ్చిందట. మనం ఏమనుకున్నాం, ఆ ఆర్టికల్ను తయారు చేయడానికి ఎక్స్ రూపీస్ కాస్ట్ అయింది అనుకున్నాం. దీని మీద 10% లాభానికి అమ్మిండట, అంటే ఎక్స్ ఇంటూ 100/10కి అమ్మిండు హోల్సేలర్కు. ఇప్పుడు హోల్సేలర్ ఏం చేసిండు, ద హోల్సేల్ డీలర్ గెయిన్స్ 15%. హోల్సేల్ డీలర్ ఎంత, దీని మీద 15% లాభానికి అమ్మిండు. 15% లాభానికి అమ్మిండు. ఎవరికి అమ్ముతాడు, రీటైలర్కి అమ్ముతాడు. నెక్స్ట్ రీటైలర్ ఏం చేసిండు, ద రీటైలర్ గెయిన్స్ 25%. దీన్ని రీటైలర్ 25% లాభానికి అమ్మిండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ద రిటైల్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 1265. ఈ రీటైలర్ అమ్మినటువంటి ధర ఎంత అని ఇచ్చిండు, 1265. మనల్ని ఏం అడిగిండు, ద ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఇట్ ఈస్. అయితే ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అన్నాడు. ఎక్స్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ కదా, ఇది ప్రొడక్షన్ కాస్ట్. దీని మీద కొంత లాభానికి మ్యానుఫ్యాక్చరర్ అమ్మిండు. ఇప్పుడు దీన్ని కొన్నాడు కదా హోల్సేలర్, దీని మీద కొంత లాభానికి రీటైలర్కి అమ్మిండు. ఇప్పుడు ఇంత కొన్నాడు కదా రీటైలర్, దీని మీద కొంత లాభానికి నార్మల్ యూజర్కి అమ్మిండు అన్నట్టు. సో మనల్ని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ చూడండి, 0 క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు ఏం మిగులుతుంది, 11/10 మిగులుతుంది. ఇది అనుకోండి, 25 5s are 25 4s are. నెక్స్ట్ వచ్చేసి
520s are 523s are. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినాం అనుకోండి, ఇదేం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1s are 5 2s are 10, 26 మిగులుతుంది. 5 5s are 25, ఏం మిగులుతుంది 1 మిగులుతుంది. 5 3s are 15. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినాం అనుకోండి, దీన్ని మనం ఎంతలు క్యాన్సిల్ చేయొచ్చు. 23 ఉందనుకోండి, 23 1s are 23 1s are 23 1s are 23, 2 మిగులుతుంది కదా, 23 1s are. నెక్స్ట్ 11 11 క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మిగిలింది, ఏం మిగిలింది 1 మిగిలింది. సో ఇది అటు పోతే ఏమవుతుంది 4, ఇది అటు పోతే ఏమైద్ది 20, ఇది అటు పోతే ఏమైద్ది 10 అయింది. ఇక్కడ చూడండి 4 × 20 అంటే ఎంత 80, 80 × 10 అంటే ఎంత 800. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 800 రూపీస్ అనేది దాని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అన్నట్టు. దాని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి ఎంత 800. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే, ఏ ట్రీ ఇంక్రీజెస్ యాన్యువల్లీ బై 1/5 ఆఫ్ ఇట్స్ హైట్. చెట్టు ఉందట, ఆ చెట్టు దాని యొక్క హైట్ ఎవ్రీ ఇయర్ అప్పుడు ఉన్నటువంటి హైట్లో 1/5 అనేది ఇంక్రీజ్ అవుతుందట. ఇఫ్ ఇట్ స్టాండ్స్ టుడే 125 సెంటీమీటర్స్. ప్రజెంట్ ఆ చెట్టు యొక్క హైట్ 120 సెంటీమీటర్లు అట. అయితే 2 years తర్వాత దాని యొక్క హైట్ ఎంత ఉంటుందని అడుగుతుంది. సో సింపుల్, ఇక్కడ చూడండి, ప్రజెంట్ హైట్ ఎంత 125, ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది 1/5 పెరుగుతుంది. అంటే దాని అర్థం ఏంది, ఈ ఇయర్ 5 ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏమైంది పెరుగుతుంది అన్నాడు, అంటే +1 కదా. ఈ ఇయర్ 5 ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏమైంది 5 + 1 6 అయింది. అంటే ఎవ్రీ ఇయర్ 6/5 పెరుగుతుంది అని అర్థం, అంతే కదా. ఇక్కడ చూడండి, ఈ ట్రీ ఇంక్రీజెస్ యాన్యువల్లీ బై 1/5 ఆఫ్ ఇట్స్ హైట్ అంటే అది ఉన్నటువంటి హైట్లా ఎవ్రీ ఇయర్ 1/5 పెరుగుతుంది అట. అంటే అర్థమైంది, ఇంతకుముందు 125 ఉంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఎంత అయింది 125 × 6/5. ఆ తర్వాత ఇయర్ ఎంత అయింది ఇంటూ మళ్ళీ 6/5 అయింది. మనకు కావాల్సింది 2 years తర్వాత కదా. సో ఇప్పుడు మేము దీన్ని క్యాన్సిల్ చేసినాం అనుకోండి, 5 1s are 5 25s are 5 1s are 5 5s are. సో ఇప్పుడు ఏమైంది 5 6s are 30, 36 are ఎంత 180. సో 180 సెంటీమీటర్స్. సో 180 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చెట్టు ఉందట, దాని యొక్క హైట్ 1/5 పెరుగుతుంది అట. 1/5 పెరగడం అంటే అర్థమైంది, ఇంతకుముందు 5 ఉంటే ఇప్పుడు 6 అయింది, అంటే ఇంటూ 6/5 అవుతుంది అన్నట్టు. లేకపోతే మనం ఇట్లా రాసుకోవచ్చు, 1/5 అంటే ఎంత 20% కదా. అంటే ఇంతకుముందు 100 ఉంటే ఇప్పుడు 20% జరుగుతుంది, అంటే ఇప్పుడు 120/100 అవుతుంది. అంటే 26s are 25s are అంటే ఇప్పుడు 6/5 అవుతుంది ఇంతకుముందు ఉన్న హైట్కు. సో అట్లా ఇది చెట్టు యొక్క హైట్, ఇది ఆఫ్టర్ 1 year, ఇది ఆఫ్టర్ 1 year. సో ఇప్పుడు ఎంత అవుతుంది 180 సెంటీమీటర్స్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఇన్ అన్ ఎగ్జామ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ 40% ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ టు పాస్. ఎగ్జామ్ పెట్టిల్లట, ఎగ్జామ్లో 40% మార్క్స్ వస్తే పాస్ అట. ఏ స్టూడెంట్ గెట్స్ 142 మార్క్స్. ఒక విద్యార్థికి 142 మార్కులు వచ్చినాయట. అండ్ ఈస్ డిక్లేర్డ్ ఫెయిల్ బై 18 మార్క్స్. కానీ 18 మార్కులతో ఫెయిల్ అయిందట. ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అయితే ఆ ఎగ్జామ్లో గరిష్ట మార్కులు ఎంత అని అడిగింది క్వశ్చన్లో. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చిండు మనకు 40% మార్క్స్ వస్తే పాస్ అయినట్టు అని ఇచ్చిండు. అట్నే ఇంకోటి ఏమని ఇచ్చిండు, ఒక విద్యార్థికి 142 మార్కులు వచ్చినాయట. 142 మార్కులు వచ్చి ఎన్ని మార్కులతో ఫెయిల్ అయిందట 18 మార్కులతో ఫెయిల్ అయిందట. అంటే దాని అర్థమైంది, ఇంకొక 18 మార్కులు వస్తే అతను పాస్ అయ్యేటోడు కదా. ఇంకొక 18 మార్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అతనికి ఎన్ని మార్కులు వచ్చాయి 8 2 10 కదా, 4 5 6 అంటే 120 మార్కులు వచ్చాయి. అంటే 120 మార్కులు అనేది పాస్ మార్క్స్ అన్నట్టు, అంతే కదా. 142 మార్కులు వచ్చినాయి, 18 మార్కులతో ఫెయిల్ అయిందంటే ఏంటి, ఇంకొక 18 మార్కులు అయితే తను పాస్ అయ్యేటోడు. అంటే 120 అనేది పాస్ మార్క్స్. మనకి పాస్ మార్క్స్ ఎంత అని ఇచ్చిండు 40% పాస్ మార్క్స్ అని ఇచ్చిండు కదా. అంటే 40% అనేది 160 అని ఇచ్చిండు. అప్పుడు 1% ఏమైంది 160/40 అయింది కదా. 40% 160 అంటే 1% ఏమైంది 160/40. 0 0 4 1s are 4 4s are. 1% 4 అయితే అప్పుడు 100% ఏమైంది 400 అయింది కదా, ఎందుకంటే బోత్ సైడ్ 100తో మల్టిప్లై చేస్తాను. సో మాక్సిమం మార్క్స్ ఎంత, మాక్సిమం మార్క్స్ అంటే 100% ఆఫ్ ద మార్క్స్ కదా. మాక్సిమం మార్క్స్ ఎంత 400. సో 400 అనేది మాక్సిమం మార్క్స్ అన్నట్టు. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ 600 కాదు, ఆప్షన్ బి 400. 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో మాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎంత 400. సో 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 1,54,000. ఒక పట్టణం ఉందట, ఆ పట్టణం యొక్క జనాభా 1,54,000. ఇట్ ఇంక్రీజెస్ బై 5% డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్.
ఫస్ట్ సంవత్సరం 5% పాపులేషన్ పెరిగింది అట. డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ ఇట్ డిక్రీజెస్ బై 10%. సెకండ్ ఇయర్ 10% తగ్గిందట పాపులేషన్. అండ్ ఇంక్రీజెస్ బై 10% డ్యూరింగ్ ద థర్డ్ ఇయర్. మూడో సంవత్సరం మళ్ళీ 10% పెరిగిందట. అయితే 3 సంవత్సరాల తర్వాత పట్టణ జనాభా ఎంత అని అడుగుతుంది. ఫస్ట్ ఆ పట్టణ జనాభా ఇప్పుడు ఎంత ఉంది? 1,54,000 ఉంది పట్టణం యొక్క జనాభా. ఫస్ట్ ఇయర్ ఏమైంది అన్నాడు? 5% పెరిగింది అన్నాడు. అంటే ఏమవుతుంది అప్పుడు? 105/100 అయింది కదా. 5% పెరిగింది. నెక్స్ట్ ఏమన్నాడు? నెక్స్ట్ ఇయర్ ఏమైందట అంటే 10% తగ్గింది అట. చూడండి, డిక్రీజ్ బై 10%. సెకండ్ ఇయర్ ఏమైంది? 10% తగ్గింది అట. అంటే ఏమైనట్టు? 90/100 అయింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఏమన్నాడు? 10% ఇంక్రీజెస్ బై 10% డ్యూరింగ్ ద థర్డ్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఏమైందట? మళ్ళీ 10% పెరిగింది అట. సో అయితే 3 సంవత్సరాల తర్వాత పాపులేషన్ ఎంత అంటుండు. ఇది ఇప్పుడున్న పాపులేషన్. ఇది ఆఫ్టర్ 1 ఇయర్ పాపులేషన్. ఇది ఆఫ్టర్ 2 ఇయర్స్ పాపులేషన్. ఇది ఆఫ్టర్ 3 ఇయర్స్ పాపులేషన్. 3 సంవత్సరాల తర్వాత పాపులేషన్. సో ఏమైంది ఇది ఇప్పుడు సాల్వ్ చేసినాం అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది మనం ఏం రాసుకోవచ్చు? 521 సార్, 520 సార్, 10 సార్, 10 సార్, 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసిల్లు అనుకోండి, ఈ 3 జీరోస్, ఈ 0, ఈ 0, ఈ 0 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? 154 ఇక్కడ 2 ఉంది కదా, దీని కూడా క్యాన్సిల్ చేసేద్దాం. ఏమని రాసుకోవచ్చు మనం? 2 1s are 2 7s are 14, 1 మిగులుతుంది, 2 7s are 14. సో మనకి ఇక్కడ ఏమి మిగిలింది? 77 ఇంటూ 21 కదా, 21 ఇంటూ 9 ఇంటూ 11 ఎంత? 99. సో 77 ఇంటూ 21 ఇంటూ 99. సో మనం ఫస్ట్ 77 ఇంటూ 99 చేద్దాం. 99 ఇంటూ 77. దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు? 100 మైనస్ 1 ఇంటూ 77 అని రాసుకోవచ్చు కదా. 77 ఇంటూ 100 అంటే ఏమైంది? 7700 అయింది, మైనస్ 77 కదా. ఇప్పుడు ఏమైంది? 10 వెళ్ళి 7 పోతే 3, 9 వెళ్ళి 7 పోతే 2, 6, 7. సో ఇప్పుడు ఏమైంది? 7623 ఇంటూ 21. ఇప్పుడు మనం చేసినాం అనుకోండి, 7623 ఇంటూ 21. 1తో చేస్తే ఏమవుతుంది? సేమ్ నెంబర్ వస్తుంది కదా. 2తో వేసినాం అనుకోండి, 2 3s are 6, 2 2s are 4, 2 6s are 12, 2 7s are 14 + 1 అంటే 15. సో అప్పుడు ఏముంటుంది? 3 8 10 10 6 అంటే 1,60,083, 1,60,083. ఇది 3 సంవత్సరాల తర్వాత ఆ పట్టణం యొక్క జనాభా 1,60,083. సో ఏది కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి కదా, 1,60,083. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఏ నెంబర్ ఎక్స్ ఇంక్రీజ్డ్ బై 30% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 30%, దెన్ ద నెంబర్ ఎక్స్. ఎక్స్ అనే ఒక సంఖ్య ఉందట, అది ఫస్ట్ 30% పెరిగింది అట. ఫస్ట్ 30% పెరిగి తర్వాత 30% తగ్గిందట. అయితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటుండు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎక్స్ను 100 అనుకున్నాం. మనం 100 అనుకున్నాం ఎక్స్ను. ఇది ఫస్ట్ ఏమైందట అంటే 30% పెరిగిందట. అంటే ఏమవుతుంది? అది 130/100 అయింది. నెక్స్ట్ ఏమన్నాడు? 30% తగ్గింది అట. అంటే అది ఏమవుతుంది? 70/100 అయింది. ఇప్పుడు మేము దీన్ని సాల్వ్ చేసినాం అనుకోండి, ఏమైంది? 100 100 క్యాన్సల్, ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సల్. 13 ఏళ్ళు ఎంత? 91. అంటే ఫస్ట్ 100 ఉండేది ఇప్పుడు 91 అవుతుంది. అంటే ఎంత తగ్గినట్టు? 9% అనేది తగ్గినట్టు అన్నట్టు. సో 9% తగ్గింది అని అర్థం. సో అప్పుడు ఆన్సర్ ఏమైంది? అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏమైంది? డిక్రీజెస్ బై 9%. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని మీరు కావాలనుకుంటే ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు, ఫార్ములా మెథడ్. మనకు తెలుసు కదా, సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిక్రిమెంట్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిది? A% ప్లస్ B% ప్లస్ AB/100%. ఇప్పుడు క్వశ్చన్లు ఏమి ఇచ్చింది? ఫస్ట్ 30% పెరిగిందట ఒక నెంబరు, అంటే ఏంటిది? +30. నెక్స్ట్ ఏమన్నాడు? మళ్ళీ 30% తగ్గింది అన్నాడు. అది అంటే ఏంటి? -30. నెక్స్ట్ ప్లస్ 30 ఫస్ట్ ఏముంది? 30 ఇంటూ బి అనేది ఎంత? -30 కదా, -30/100%. సో ఇక్కడ మీరు చూసి అనుకోండి, 30 - 30 అంటే 0 కదా, క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ 30 × 30 అంటే -900/100%. 100% అంటే ఏమవుతుంది? 0 0 క్యాన్సిల్ అవుతుంది కదా, ఈ 0 క్యాన్సిల్ అంటే -9%. మైనస్ అంటే అర్థం ఏంటి? తగ్గింది అన్నట్టు, అంటే 9% డిక్రీజ్ అయింది అని అర్థం. ఎక్స్ యొక్క వాల్యూ 9% డిక్రీజ్ అయిందని అర్థం. మీరు కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేకుంటే ఫార్ములా మెథడ్ తోటి చేయొచ్చు. కానీ ఇట్లా అయితే చాలా సింపుల్ అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, డిక్రీజెస్ బై 9%. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వన్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20%. రెక్టాంగిల్లో ఒక సైడ్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అయిందట. టు మెయింటైన్ ద సేమ్ ఏరియా వాట్ పర్సెంటేజ్ అదర్ సైడ్ విల్ హ్యావ్ టు బి డిక్రీస్డ్. అంతే కదా, ఒక రెక్టాంగిల్ ఉంది నా దగ్గర, దీనికి ఎంతో కొంత ఏరియా ఉంది. క్వశ్చన్లో ఏమని ఇచ్చిండు, రెక్టాంగిల్ యొక్క లెంత్ పెరిగింది అట. వన్ సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్, ఒక సైడ్ రెక్టాంగిల్ యొక్క లెంత్ పెరిగింది అట. కాకపోతే ఏమన్నాడు, ఏరియా అనేది సేమ్ ఉండాలన్నాడు. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా విడ్త్ అనేది డిక్రీజ్ అయ్యింది కదా, అంతే కదా. దీని ఏరియా సేమ్ ఉండాలి, కానీ ఇది పొడుగు ఉండాలంటే అప్పుడు అర్థమైంది దీని యొక్క విడ్త్ అనేది డిక్రీజ్ కావాలి కదా. సో ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అని అడుగుతుంది. మనకేం తెలుసు, నార్మల్గా ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఏమని తెలుసు, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని తెలుసు. క్వశ్చన్లో ఏమన్నాడు, ఏరియా అనేది 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే ఏరియా అనేది ఏమైంది, ఎల్ ఇంటూ 20% అంటే అర్థమైంది, 20% ఇంక్రీజ్ అవ్వడం అంటే అర్థమైంది ఇంటూ 120/100 అయినట్టు. 120/100 అంటే ఏమని రాసుకోవచ్చు, 25/26 సార్ కదా, అంటే ఇంటూ 6/5 అయిందని అర్థం, ఇంటూ బి. ఇంకోటి ఏమన్నాడు, ఏరియా అనేది సేమ్ ఉండాలన్నాడు. ఏరియా అనేది ఎప్పుడు సేమ్ అయింది, ఇక్కడ చూడండి ఎల్ అనేది ఉంది, దీనికి మనం 6/5 తోటి మల్టిప్లై చేసినాం. కానీ మనకి ఏరియా సేమ్ రావాలంటే అప్పుడు ఏం కావాలి, విడ్త్ అనేది ఎంత తగ్గాలి, దీని ఇన్వర్స్ కదా, అప్పుడే నల్లిఫై అయ్యింది కదా. ఇప్పుడు మనం ఇంటూ 5/6 చేసినాం అనుకోండి, ఈ 6 క్యాన్సల్, ఈ 5 క్యాన్సల్, సో ఎల్ ఇంటూ బి మిగులుతుంది. ఎల్ ఇంటూ బి అంటే ఏమని తెలుసు మనకు, ఏరియా అని తెలుసు. సో సేమ్ ఏరియా ఉండాలన్నప్పుడు లెంత్ అనేది ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో దానికి ఇన్వర్స్గా విడ్త్ అనేది అవుతుంది కదా. 6/5 ఉంది అనుకోండి, సేమ్ ఏరియా రావాలంటే ఈ ఎఫెక్ట్ నల్లిఫై చేయాలంటే ఏం చెప్తాం, ఇన్వర్స్ అంటే 5/6 తోటి మల్టిప్లై చేస్తాం. అంటే విడ్త్ అనేది ఏమవుతుంది, 5/6 టైమ్స్ అయింది. అంటే దాని అర్థం ఏంది, ఇంతకుముందు 6 యూనిట్స్ ఉంటే విడ్త్, ఇప్పుడు 5 యూనిట్స్ ఉంటుంది. అంటే ఎంత తగ్గింది, 1 యూనిట్ తగ్గింది. ఎంత ఉంటే ఫస్ట్ 6 అంటే 1/6 తగ్గింది అన్నట్టు. 1/6 అంటే ఎంత పర్సెంటేజ్లకు మార్చినాం అనుకోండి, ఏమవుతుంది, 6 16s are 96, 4/6 మిగులుతుంది, అంటే 16 2/3%. సో దాని యొక్క విడ్త్ అనేది ఎంత తగ్గాలి, 16 2/3% తగ్గాలి. సో విడ్త్ అనేది ఎంత తగ్గాలి, 16 2/3% తగ్గాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 16 2/3%. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే 2 numbers ఆర్ దేర్ ఇన్ ద రేషియో 5:4. 2 నెంబర్లు ఉన్నాయట, మనం వాటిని A/B అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్లు ఉన్నాయి, A/B, అవి ఏ రేషియోలు ఉన్నాయి, 5/4 రేషియోలు ఉన్నాయట. 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 40 if 40% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 120. 40% ఆఫ్ ఏ అనేది 120 అనుకుందాం. 40% ఆఫ్ ఏ అనేది 120 అట. అయితే 60% ఆఫ్ ద బి ఎంత అని అడుగుతుంది. మనకేం తెలుసు, 40% ఆఫ్ ద ఏ అంటే 120. అప్పుడు 100% ఆఫ్ ఏ ఏమవుతుంది, సింపుల్గా 120 ఇంటూ 100/40 కదా. ఇప్పుడు 40% 120 అయింది అనుకో, అప్పుడు 1% ఏమైంది, 120/40 అయింది. 100% ఏమైంది, 1% ఇంటూ 100 కదా, 100% అయింది. ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఎట్లా రాసిందో. సో ఇప్పుడు ఇది ఏమైంది, 41s are 43s are. సో ఏ అనేది ఏంటి, 300 అన్నట్టు. ఏ వాల్యూ వచ్చేసి ఎంత, 300. మనకేమని తెలుసు, A/B అనేది 5/4 అని తెలుసు. ఇప్పుడు బి అనేది ఏమవుతుంది, ఏ ఇంటూ బి అనేది ఇటు వచ్చి ఏ అనేది అటుపోయింది అనుకో, 5/4 ఉంది, ఏమైంది అటుపోతే 4/5 అయ్యింది. కానీ మనకి ఏ అనేది ఎంత అని వచ్చింది, 300 అని వచ్చింది. 300 ఇంటూ 4/5 అని, 5 1s are 560. సో బి అనేది ఎంత, 240. మన క్వశ్చన్లో ఏమడిగిండు, 60% ఆఫ్ ద బి అన్నాడు కదా. 240లో 60% ఎంత, 240 ఇంటూ 60/100 అనుకోండి. అప్పుడు ఏమైంది, ఇది 23s are 25s are కదా, 5 1s are 5 4s are 20, 40. అప్పుడు ఏమైంది, 5 8s are 40, 3 24, 4 2, 3 4 12 2 14. సో 144 అన్నట్టు. 60% ఆఫ్ ద బి వచ్చేసి ఏంటి, 144. సో 144 అంటే ఏంటి, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. 144 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చింది, ఇన్ అన్ ఎగ్జామినేషన్ దేర్ వర్ 640 బాయ్స్ అండ్ 360 గర్ల్స్. ఇఫ్ 60% ఆఫ్ ద బాయ్స్ అండ్ 70% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ సక్సెస్ఫుల్, దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ వాస్. ఒక ఎగ్జామ్ను 640 మంది అబ్బాయిలు, 360 మంది అమ్మాయిలు రాసిల్లట. అందులో 60% అబ్బాయిలు పాస్ అయ్యాలట, 70% అమ్మాయిలు పాస్ అయ్యాలట. అయితే మొత్తం ఈ 640 ప్లస్ 360 మంది టోటల్ ఉన్నారు చూసిలా, ఈ టోటల్లో ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యాలని అన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం 2 waysలో సాల్వ్ చేయొచ్చు. ఒక మెథడ్ ఏంటి అంటే ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అన్నట్టు. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ సాల్వ్ చేయొచ్చు. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో ఫస్ట్ ఏం చేయాలంటే మనం వాటి యొక్క రేషియో తీసుకోవాలి.
ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 640 మెంబర్స్ ఉన్నారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 640 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ వచ్చేసి 360 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ వచ్చేసి 360 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ బాయ్స్లో 60% ఆఫ్ ద బాయ్స్ అండ్ 70% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ సక్సెస్. అంటే 60% మంది బాయ్స్ సక్సెస్ అయ్యారు. అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు? మన ఫెయిల్ అయ్యి ఎంతమంది ఫెయిల్ అయినా ఎందుకు చూస్తున్నాం ఇక్కడ? క్వశ్చన్ ఏం అడిగిండు? ద పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ వాస్. సో మన ఇంట్రెస్ట్ ఏంటి? ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది దాని మీద కదా. సో 60% బాయ్స్ పాస్ అయ్యాలంటే ఎంతమంది బాయ్స్ ఫెయిల్ అయినట్టు? 40% బాయ్స్ ఫెయిల్ అయినట్టు. 70% గర్ల్స్ పాస్ అయ్యాలంటే ఎంత పర్సెంటేజ్ గర్ల్స్ ఫెయిల్ అయినట్టు? 30% గర్ల్స్ ఫెయిల్ అయినట్టు. సో ఈ ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ రెండింటి రేషియో తీసుకోండి. ఈ రేషియో ఏమైంది? 640/360. సో మనం దీన్ని సాల్వ్ చేసినాం అనుకోండి, 0 0 క్యాన్సల్, 4 16 4 9. సో బాయ్స్ పై కలిసి ఏ రేషియోలు ఉన్నారు? 16/9 రేషియోలు ఉన్నారు. సో ఈ వెయిటెడ్ యావరేజ్లో టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే టోటల్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు? టోటల్ ఫెయిల్యూర్ పర్సెంటేజ్ మనం అనుకోవాలనుకో ఎట్లా అనుకోవచ్చు అంటే ఫస్ట్ మెథడ్లో వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో ఫస్ట్ బాయ్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 40% బాయ్స్ ఫెయిల్ అయ్యారు. ఓకేనా? బాయ్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నారు? 16 యూనిట్స్ ఉన్నారు. టోటల్ ఎన్ని యూనిట్స్? 16 + 9 అంటే 25 యూనిట్స్. లెస్ గర్ల్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 30% ఫెయిల్ అయ్యారు. గర్ల్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నారు? 9 యూనిట్స్ ఉన్నారు. టోటల్ ఎంత యూనిట్స్? 16 + 9 అంటే 25. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే మనం టోటల్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు అంటే ఫస్ట్ బాయ్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, బాయ్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నారు, టోటల్ ఎన్ని యూనిట్స్, ప్లస్ గర్ల్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, గర్ల్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నారు, టోటల్ యూనిట్స్ ఎన్ని. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసినాం అనుకోండి, 5 5s 5 8s 5 5s 5 6s. సో ఇప్పుడు ఏమైంది? 8 16s 6 8 48 4 128 కదా, 128/5 ప్లస్ 9 6 ఎంత? 54/5. ఇప్పుడు ఇది ఏమైంది? 5 ఆఫ్ 8 4 12 5 2 అంటే 182/5. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 5 3s 15 అంటే 32 మిగులుతుంది. 5 6s 30 20 మిగులుతుంది. డాట్ పెట్టుకుంటే 0 వస్తుంది కదా, 20 మిగులుతుంది. అంటే 5 4s అంటే 36.4% ఫెయిల్ అయ్యారు అన్నట్టు. టోటల్ బాయ్స్ 40% ఫెయిల్ అయ్యారు, గర్ల్స్ 30% ఫెయిల్ అయ్యారు. టోటల్ ఫెయిల్యూర్ ఎంత? 36.4% టోటల్ ఫెయిల్యూర్ రేట్ అన్నట్టు. ఇంకోటి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని ఒక విధంగా ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైనా ఈ వెయిటెడ్ యావరేజ్లో ఈ రిజల్ట్ ఉంటుంది చూసిల్లా, ఈ రిజల్ట్ అనేది ఈ రెండింటి మధ్యలో లై అయ్యి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, బాయ్స్ 40% ఫెయిల్ అయ్యారు, గర్ల్స్ 30% ఫెయిల్ అయ్యారు. టోటల్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అంటే ఈ రెండు వాల్యూల మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ అనేది ఈ 2 వాల్యూస్ మధ్యలోనే ఉండాలన్నట్టు. ఆ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో 36.4 అంటే ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. దీన్ని ఇంకొక మెథడ్లో సాల్వ్ చేయొచ్చు అన్నట్టు మనం కావాలనుకుంటే. సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే బాక్స్ మెథడ్ అన్నట్టు. సింపుల్, ఇక్కడ ఏం లేదు. ఈ మెథడ్లో కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 2 పాయింట్స్ ఉన్నాయి చూసినారా, ఫస్ట్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు, గర్ల్స్ ఎంతమంది పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు, వాళ్ళ రేషియో ఎంత, ఇది కనుక్కోవాలి. ఇది 2 స్టెప్స్, ఇది 2 మెథడ్లకు కామన్ అన్నట్టు ఈ డేటా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే సెకండ్ మెథడ్లో, బాక్స్ మెథడ్లో 2 బాక్సెస్ తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ తక్కువ మంది ఎలా ఫెయిల్ అయ్యారు, గర్ల్స్ తక్కువ మంది ఫెయిల్ అయ్యారు ఎంత? 30% ఫెయిల్ అయ్యారు. సో లెఫ్ట్ సైడ్ తక్కువ అయింది తీసుకోండి, 30%. గర్ల్స్ ఎటు తీసుకున్నా ఏం కాదు, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? గర్ల్స్ కదా, సో ఇది గర్ల్స్ అనుకోండి. గర్ల్స్ 30% ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ ఇది బాయ్స్ ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు? బాయ్స్ 40% ఫెయిల్ అయ్యారు. సో ఇదేమని రాసుకుంటారు మీరు? 40% అని రాసుకుంటారు. నెక్స్ట్ గర్ల్స్ అనేది ఎంతమంది యూనిట్స్ ఉన్నారు? గర్ల్స్ 9 యూనిట్స్ ఉన్నారు. బాయ్స్ ఎంతమంది యూనిట్స్ ఉన్నారు? 16 యూనిట్స్ ఉన్నారు. సో ఈ బాక్స్ మెథడ్ ఏం చేస్తామంటే మనం, నేను చెప్పిన ఎప్పుడైనా రిజల్ట్ అనేది టోటల్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అన్న కదా, ఈ రెండింటి మధ్యలో ఎక్కడో కాడు ఉంటుంది అన్న కదా. సో ఇక్కడ ఉంటుంది అనుకుంటాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ 16 చూసారా, ఈ 16 ఈ రెండింటి మధ్య గ్యాప్ అనుకుంటాం, ఆపోజిట్ అనుకుంటాం అన్నట్టు. ఇది 16 అనుకుంటాం, ఈ రెండింటి మధ్య గ్యాప్ 9 యూనిట్స్ అనుకుంటాం.
బాక్స్ మెథడ్ ఆపోజిట్ తీసుకోవాలన్నట్టు. ఇక్కడ 16 ఉంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ 16 యూనిట్స్ అనుకుంటాం. ఇది 9 కాబట్టి ఈ రెండింటి మధ్య గ్యాప్ 9 యూనిట్స్ అనుకుంటాం. సో ఇప్పుడు ఈ 2 బాక్సెస్ తీసుకోండి. ఈ 2 బాక్సెస్ మధ్య ఎంత పర్సెంటేజ్ తేడా ఉంది? ఇది 30%, ఇది 40%. అంటే 2 బాక్సెస్ మధ్య ఎంత పర్సెంటేజ్ తేడా ఉంది? 10% తేడా ఉంది. ఈ 2 బాక్సెస్ మధ్య ఎన్ని యూనిట్స్ ఉంది? ఇది కంచెలీడికి 16 యూనిట్స్ ఉంది, కంచెలికి 9 యూనిట్స్ ఉంది, 25 యూనిట్స్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే 25 యూనిట్స్ అనేది 10% అని రిప్రజెంట్ చేస్తుంది. మనకు కావాల్సింది ఎంత? కంచెలీడికి ఎంత దూరం ఉంది? 16 కదా. సో 16 యూనిట్స్ ఎంత అని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది? 16 into 10 అంటే 160/25 అయింది. మనం ఇప్పుడు సాల్వ్ చేసినాం అనుకోండి, ఏమైంది? 5 5s 5 3s 15, ఒకటి మిగులుతుంది. 5 2s. నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ చేసినాం అనుకోండి దీన్ని. ఇప్పుడు మనకి ఏమవుతుంది? 5 6s 30, 6.4 వస్తుంది. అంటే 16 యూనిట్స్ అనేది ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 6.4 యూనిట్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 16 యూనిట్స్ ఉంది చూసారా, ఇది ఎంత రిప్రజెంట్ చేస్తుంది అంటే 6.4% రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. ఇది 30, ఈ 16 యూనిట్స్ గ్యాప్ అనేది 6.4% అని రిప్రజెంట్ చేస్తుంది. అంటే అప్పుడు ఇదేమవుతుంది? ఈ 30% ప్లస్ 6.4%. అంటే ఇదేమవుతుంది? 36.4% అయింది అన్నట్టు. సో ఈ విధంగా మనం బాక్స్ మెథడ్ అవుతా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. బాక్స్ మెథడ్లో ఫస్ట్ ఏం చేస్తామంటే 2 బాక్సెస్ తీసుకుంటాం. ఫస్ట్ గర్ల్స్ ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు, బాయ్స్ ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు, గర్ల్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నారు, బాయ్స్ ఎన్ని యూనిట్స్ ఉన్నారు, వచ్చేటటువంటి రిజల్ట్ ఎప్పుడైనా ఈ రెండింటి మధ్యలో లై అయి ఉంటుంది అన్నట్టు. సో మధ్యలో ఒక బాక్స్ తీసుకుంటాం. ఇక్కడ 9 యూనిట్స్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి బాయ్స్ అండ్ టోటల్ రిజల్ట్ మధ్య గ్యాప్ 9 అనుకుంటాం. ఆపోజిట్ అనుకోవాలన్నట్టు. ఇది 9 అయితే ఇక్కడ 9 వేసుకోవాలి, 16 అయితే ఇక్కడ 16. ఇప్పుడు ఏంటి? ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 10%. ఈ రెండింటి మధ్య ఎన్ని యూనిట్స్ గ్యాప్ ఉంది? 25 యూనిట్స్. అంటే 25 యూనిట్స్ అనేది 10% గ్యాప్ రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు 16% గ్యాప్ ఎంత యూనిట్స్ రిప్రజెంట్ చేస్తుంది? 6.4%. ఇక్కడికి వచ్చినాక మీరు ఒకటి చూసుకోవాలి. ఇటు నుంచి ఇటు చూడండి, 30 to 40 వరకు ఏమవుతుంది? వాల్యూ అనేది పెరుగుతుంది. సో అంటే దాని అర్థమైంది ఇటు వాల్యూ యాడ్ అవుతుంది అన్నట్టు. సో 30 + 6.4% ఎంత? 36.4% అయింది అన్నట్టు. మనం 30కి దీన్ని ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఈ డైరెక్షన్ లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు 30 ఉండి ఇక్కడ 28 ఉంది అనుకో, వాల్యూలో ఈ డైరెక్షన్ లో వాల్యూ ఏమంటే డిక్రీజ్ అయినట్టు. ఈ డైరెక్షన్ లో వాల్యూ డిక్రీజ్ అయితే అప్పుడు ఏం చేస్తాం? సబ్ట్రాక్ట్ చేస్తాం అన్నట్టు. అట్లా. సో మీరు ఈ 2 మెథడ్లలో ఏ మెథడ్ అన్నా సాల్వ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? 36.4%. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఏ పర్సన్ గివ్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ టు హిజ్ ఎల్డర్ సన్. ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దగ్గర ఎంతో కొంత ఆస్తి ఉందనుకున్నాం. ఈ ఆస్తిలో 20% వల్ల పెద్ద కొడుకు ఇచ్చేసింది 20%. నెక్స్ట్ ఏముంది? 30% ఆఫ్ ద రిమైనింగ్ టు ద యంగర్ సన్. ఇప్పుడు ఇదానికి 20% వంక ఎంతో కొంత మిగులుతుంది కదా. ఈ మిగిలింది ఉంది చూసారా, ఈ మిగిలిన దాంట్లో 30% చిన్న కొడుకు ఇచ్చిందట. నెక్స్ట్ 10% ఆఫ్ ద బ్యాలెన్స్ ఈ డొనేటెడ్ టు ద ట్రస్ట్. ఇప్పుడు ఇతని దగ్గర ఎంతో కొంత మళ్ళీ మిగిలింది కదా. ఈ మిగిలిన దాంట్లో 10% అనేది ఈ మిగిలిన దాంట్లో 10% అనేది దానం చేసిందట. ఇఫ్ ఈజ్ లెఫ్ట్ విత్ 10,080 రూపీస్. సో ఇప్పుడు అతనికి ఎంత మిగిలి ఉన్నాయట? 10,080 రూపీస్ మిగిలి ఉన్నాయట. అయితే హిజ్ ఇన్కమ్, అతని యొక్క ఇన్కమ్, ఇది వాల్యూ ఎంత అని అడుగుతుండు. ఈ వాల్యూ ఎంత అని అడుగుతుండు. సో ఇట్లాంటి దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఈజీగా దీన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇది 20% అయింది అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 80% అయింది కదా. 80% అంటే ఏమని రాసుకోవచ్చు మనం? 4/5 కదా. ఎక్స్లో 80% అంటే ఎంత? 4/5 కదా. 80% అంటే యాక్చువల్లీ ఏంటి? 80/100 అంటే ఏమైంది? 4/5. ఇప్పుడు మనకి ఇది వచ్చింది. ఈ ఎక్స్ ఇంటూ 4/5 అనేది ఏంటి? ఇది ఎక్స్, ఇది వచ్చేసి ఏంటి? ఎక్స్ ఇంటూ 4/5. ఇక్కడ మీకు ఏమో చెప్తాను చూడండి, ఈజీ అర్థమైంది. ఇది ఎక్స్, ఇది 20%. అంటే ఇది ఏమైతుంది? 80% ఎక్స్లా. 80% అంటే ఏంటి? ఎక్స్ ఇంటూ 4/5 అని అర్థం కదా. నెక్స్ట్ ఇది 30% అట ఎక్స్లా. ఇలా ఎక్స్ ఇంటూ 4/5 30%. అంటే ఇదంతా 70% కదా. అంటే ఎక్స్ ఇంటూ 4/5 70% అంటే ఎంత? 7/10 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇది 10%. అప్పుడు ఇదేమైతే 90%. అంటే ఎక్స్ ఇంటూ 4/5 ఇంటూ 7/10 90% అంటే ఎంత? 9/10 అని రాసుకోవచ్చు. ఇదంతా 10,080. అయితే మనల్ని ఏం అడిగినా అతని ఇన్కమ్, ఈ ఎక్స్ అనేది ఎంత అని అడిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అతని ఇన్కమ్ ఎక్స్ అయింది అనుకోండి, 20% పెద్ద కొడుకు ఇచ్చిండు. అప్పుడు అతని దగ్గర ఎంత మిగులుతుంది? 80% మిగులుతుంది. ఈ 80%లో ఇందులో 30%
చిన్న కొడుకు ఇచ్చింది, ఇంకెంత మిగులుతుంది, ఇందులో 70% మిగిలింది. నెక్స్ట్ ఇందులో 10% అనేది డొనేట్ చేసింది, ఇందులో ఇప్పుడు ఎంత మిగిలింది 90%. ఆ 90% ఎంత అని ఇచ్చిండు 10,080 అని ఇచ్చింది. మనం అనుకోవాల్సింది ఏంటి, అతని ఇన్కమ్ ఎక్స్ అనేది ఎంత కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు దీన్ని సాల్వ్ చేసుకోండి. 9 1s చూడండి, 9 1s 9, 1 0 మిగులుతుంది, 9 1s 1 మిగులుతుంది, 9 2s 0. నెక్స్ట్ మనం దీన్ని దేంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు, 7తో చేసినాం అనుకోండి, 7 1s 7, 42 మిగులుతుంది, 7 6 0. నెక్స్ట్ 4 1s 4 40s. సో అప్పుడు ఎక్స్ అనేది ఏమైంది, ఇక్కడ ఏముంది 40 ఇంటూ 5 ఎటు పోయింది అనుకోండి, 5 ఇంటూ 10 ఇంటూ 10 అంటే ఎంత 100 కదా, 100 పోతే 100. సో అప్పుడు ఏమైంది 40 ఇంటూ 5 అంటే ఎంత 200. 200 ఇంటూ 100 అంటే ఎంత 200, ఇంకా 2 zeros 0 అంటే ఎంత 20,000. సో 20,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అతని యొక్క ఇన్కమ్ ఎంత 20,000. సో ఈజ్ ఇన్కమ్ ఇన్ రూపీస్ ఎంత 20,000. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అతని యొక్క ఇన్కమ్ ఎంత 20,000 అనేది అతని ఇన్కమ్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఏ సెల్స్ ఏ పిల్లో టు బి ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఏ అనే వ్యక్తి ఉన్నాడట, ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి ఒక పిల్లోను బికి ఎంత ప్రాఫిట్ తోటి అమ్మిండు 20% ప్రాఫిట్ తోటి అమ్మిండు. బి సెల్స్ ఇట్ టు సి ఎట్ ద ప్రాఫిట్ ఆఫ్ 25%. బి అనే వ్యక్తి సేమ్ పిల్లోను సికి ఎంత పర్సెంటేజ్ తోటి అమ్మిండు 25% ప్రాఫిట్ తోటి అమ్మిండు. 25% ప్రాఫిట్ తోటి అమ్మిండు సికి. ఇఫ్ సి పేస్ 243 ఫర్ ఇట్, సి ఎంత ఇచ్చి కొనుక్కున్నాడు 243 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు ఆ పిల్లోను. అయితే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద పిల్లో ఫర్ ఏ ఈస్, అయితే ఏ ఎంత పెట్టి కొన్నాడు ఆ పిల్లోను అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఆ పిల్లోను X రూపీస్కి పెట్టి కొన్నాడు అనుకున్నాం. ఏ అనే వ్యక్తి పిల్లోను X రూపీస్ కొన్నాడు. నెక్స్ట్ బికి ఎంత అమ్మిండు 20% ప్రాఫిట్ తోటి అమ్మిండు, అంటే ఇంటూ 120/100కి అమ్మిండు. నెక్స్ట్ బి ఏం చేసిండు, దీన్ని కొనుక్కొని ఇంతకు కొని 25% ప్రాఫిట్ తోటి అమ్మిండు, అంటే ఏంది 125/100కి అమ్మిండు, ఇంటూ 125/100కి అమ్మిండు. ఈ వాల్యూ దీన్ని సి కొన్నాడు, దాని యొక్క వాల్యూ ఎంత అని ఇచ్చిల్లు 243 అని ఇచ్చిల్లు. చూడండి, ఏ అనే వ్యక్తి ఫస్ట్ ఒక పిల్లోని X రూపీస్కి కొన్నాడు, దాన్ని 20% ప్రాఫిట్కు బికి అమ్మిండు. బి ఇంత ఇచ్చి కొనుక్కున్నాడు, బి దీని మీద 25% ప్రాఫిట్ తోటి అమ్మిండు. సి అనేది 243 రూపీస్ పెట్టి కొన్నాడు దీన్ని. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసినాం అనుకోండి, ఇది ఏమైతే 26 25 25 5 25 4 నెక్స్ట్ ఈ 5 క్యాన్సల్, 2 2 2 3 నెక్స్ట్ 3 1 3 8 24 3 1 3. సో ఎక్స్ అనేది ఏమైంది అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 81 ఉంది కదా, 81 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది ఇంకా 2, ఇది అడిగితే ఇంటూ 2 అయింది కదా, 81 ఇంటూ 2. సో ఎక్స్ అనేది ఏమవుతుంది 2 1 2 2 8 16, సో 162 రూపీస్. సో ఎక్స్ అనే వ్యక్తి ఆ పిల్లోని ఎంతకి ఇచ్చి కొనుక్కున్నాడు 162 రూపీస్ ఇచ్చి కొనుక్కున్నాడు అన్నట్టు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. 162 రూపీస్ ఇచ్చి కొనుక్కున్నాడు పిల్లోని. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇంక్రీజెస్ బై 21%, దెన్ ద ఏరియా గెట్స్ ఇంక్రీజ్డ్ బై హౌ మచ్ అని అడిగింది. మనకు స్క్వేర్ యొక్క ఏరియా ఏమని తెలుసు, సైడ్ ఇంటూ సైడ్ అని తెలుసు కదా, సైడ్ ఇంటూ సైడ్. ఇక్కడ ఏమన్నాడు, సైడ్ అనేది 21% పెరిగింది అన్నాడు. ఈ సైడ్ 21% పెరిగింది, ఈ సైడ్ అయితే 21% పెరిగింది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ కదా, ఈ సైడ్ను 21% పెంచుతున్నాం, అలాగే ఈ సైడ్ని 21% పెంచుతున్నాం. అలాగే ఏరియా అనేది ఈ రెండింటిని ప్రోడక్ట్ ఎత్తుంది. ఎప్పుడైతే ప్రోడక్ట్ ఉంటుందో రిలేషన్, అప్పుడు మనం ఏం చేయొచ్చు, అక్కడ సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడచ్చు అన్నట్టు. సో మన సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా ఏంటి, ఏ పర్సెంటేజ్ ప్లస్ బి పర్సెంటేజ్ ప్లస్ ఏబి బై 100%. ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది 21% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది 21% ఇంక్రీజ్ అయింది, 21 ఇంటూ 21/100. మన క్వశ్చన్లో ఏం అడిగిండు, అయితే దాని యొక్క రిజల్ట్ ఏంటి ఉంటుంది కదా, ఏరియా అనేది ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అన్నాడు. ఒక సైడ్ 21% అయ్యి ఇంకో సైడ్ కూడా 21% అయితే నెట్ ఇంక్రిమెంట్ ఇన్ ద ఏరియా ఎంత అన్నాడు. సో ఇక్కడ మనం సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడుతున్నాం అన్నట్టు. సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా ఎప్పుడు వాడచ్చు, ఎప్పుడైతే అవుట్పుట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ యొక్క ప్రోడక్ట్కి రిలేట్ అయ్యి ఉంటుందో. ఇక్కడ ప్రోడక్ట్ ఉంది కదా, అందుకే మనం సక్సెసివ్ పర్సెంటేజ్ వాడుతున్నాం అన్నట్టు. సో 21 + 21 అంటే ఎంత 42, ప్లస్ 21 ఇంటూ 21 అంటే ఎంత 441/100. అప్పుడు ఏమైంది 42 + 4.41 అయింది కదా, అంటే దాని అర్థమైంది 46.41% అన్నట్టు.
సో ఏరియా అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది? 46.41% ఇంక్రీజ్ అయ్యింది అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ డి, 46.41%. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఏరియా వచ్చేసి 46.41% ఇంక్రీజ్ అయ్యింది అన్నట్టు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనం సక్సెసివ్ పర్సెంటేజ్ ఎందుకు వాడుతున్నాం అంటే, ఎప్పుడైతే అవుట్పుట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉంటుందో అప్పుడు మనం సక్సెసివ్ పర్సెంటేజ్ వాడచ్చు అన్నట్టు. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ అని ఫార్ములా వాడినాం. 3 టర్మ్స్ ఉంటే 3 సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఫార్ములా వాడుతున్నాం. ఎప్పుడు అది ఇటు సైడ్ ఉన్నటువంటి టర్మ్స్ అనేవి ప్రొడక్ట్ లో ఉండాలి. ఇక్కడ అవుట్పుట్ అనేది ఏంటి? ఏరియా. ఏరియా అనేది దేనికి ప్రపోర్షనల్ ఉంది? ప్రొడక్ట్ ఆఫ్ ద సైడ్స్ కదా. సో అందుకే మనం సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఫార్ములా వాడినాం అన్నట్టు. అట్లా మనకి నార్మల్ పెరిమీటర్ అంటే ఏమని తెలుసు? సైడ్ ప్లస్ సైడ్. పెరిమీటర్ అంటే సైడ్ ప్లస్ సైడ్. ఇప్పుడు ఒక సైడ్ 21% ఇంక్రీజ్ అయింది, ఇంకొక సైడ్ 21% ఇంక్రీజ్ అయింది. అప్పుడు పెరిమీటర్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటే మనం సక్సెసివ్ ఇంక్రిమెంట్ ఫార్ములా వాడచ్చా? వాడరాదు. ఎందుకంటే ఇక్కడ పెరిమీటర్ అనేది అవుట్పుట్ కాదు. ఈ అవుట్పుట్ అనేది ప్రొడక్ట్ కు రిలేట్ అయ్యిందా? లేదు, ఇక్కడ ఇది సమ్ముకు రిలేట్ అయ్యింది. సో అప్పుడు మనం సక్సెసివ్ పర్సెంటేజ్ ఇంక్రిమెంట్ ఫార్ములా వాడరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సక్సెసివ్ పర్సెంటేజ్ ఎప్పుడు వాడచ్చు అంటే, ఎప్పుడైతే అవుట్పుట్ అనేది ప్రోడక్ట్ కు ప్రపోర్షనల్ అయి ఉంటుందో అప్పుడు మాత్రమే మనం సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ ఫార్ములా వాడచ్చు అన్నట్టు. ఒకవేళ అసలు నేను ఏం ఫార్ములా వాడద్దు, డైరెక్ట్ చేయాలనుకోండి, డైరెక్ట్ కూడా చేయొచ్చు మీరు. డైరెక్ట్ ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్గా డైరెక్ట్ ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్గా మనకేమని తెలుసు? ఏరియా అంటే ఎంత అని తెలుసు, సైడ్ ఇంటూ సైడ్ అని తెలుసు. ఇప్పుడు ఏరియా ఏమైంది? ఎస్ ఇంటూ ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 121% ఇంక్రీజ్ అయింది కదా. నెక్స్ట్ ఇది సైడ్. ఈ సైడ్ కు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 121/100% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇది ఏమైతుంది? ఎస్ ఇంటూ ఎస్ ఏంటి? ఎస్ స్క్వేర్. నెక్స్ట్ ఏం మిగులుతుంది? 121 ఇంటూ 121/100 మిగులుతుంది. 100 ఇంటూ 100 మిగులుతుంది. సో అప్పుడు మనం ఏం రాయొచ్చు? ఎస్ స్క్వేర్ ఇంటూ 121 ఇంటూ 121 అంటే ఏమవుతుంది? అప్పుడు ఇది మనకు తెలుసు కదా. 121 స్క్వేర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నా ఈజీగా. 21 స్క్వేర్ ఎంత? 441. అంటే 441, 1 సెకండ్, 441 కదా. సో 41 ఇక్కడ రాసి 4 పైన రాసుకోవచ్చు. ఇది 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 21 ఎక్కువ ఉంది. సో 121 కలిపితే 142, 142కి 4 కలిపితే 146. ఎవరెవరికైతే స్క్వేర్స్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం రాదో వాళ్ళు మన క్యాలిక్యులేషన్ 1 వీడియో చూసేయండి. ఇక్కడ మీకు పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, చూసేయండి అక్కడి నుంచి. సో 14641 అన్నట్టు. 14641 బై 1 2 3 4 కదా. సో అప్పుడు ఏమైంది? ఎస్ స్క్వేర్ ఇంటూ 4 అంటే ఏంటి? 1 2 3 4 కదా. 1.4641 అంటే దాని అర్థమైంది ఎస్ స్క్వేర్ ఇంటూ 1.4641 అంటే ఇప్పుడు అది ఏమైనట్టు? 1.4641 ఎస్ స్క్వేర్ అయినట్టు. సో ఇంతకుముందు ఎంత ఉండే ఏరియా? జస్ట్ ఎస్ స్క్వేర్ ఉండే ఏరియా. ఇప్పుడు ఎంత అయింది? 1.461 ఎస్ స్క్వేర్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? ఇంతకుముందు ఎస్ స్క్వేర్ ఉండేది, ఇప్పుడు ఎంత ఉన్నది? 1.4641% ఉంది. 41 ఎస్ స్క్వేర్ అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 0.4641 ఇంక్రీజ్ అయింది. ఎస్ స్క్వేర్ ఇంక్రీజ్ అయింది. బై ఒరిజినల్ ఎంత? ఎస్ స్క్వేర్. పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 కదా. 0 క్యాన్సిల్. సో అప్పుడు ఏమైంది? 46.41%. సో 46.41% అనేది ఇంక్రీజ్ అయింది అన్నట్టు ఏరియా. మీరు కావాలనుకుంటే దాన్ని ఇట్లా కూడా చేయొచ్చు. ఏ మెథడ్లో చేసినా నో ప్రాబ్లం. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, ఇఫ్ ఏ గెట్స్ 50% మోర్ శాలరీ దెన్ బి, దెన్ బి గెట్స్ హౌ మచ్ పర్సెంటేజ్ శాలరీ లెస్ దెన్ ఏ అని అడుగుతుండ్రు. క్వశ్చన్లు ఏం అడుగుతుందంటే, ఏకు బి కన్నా 50% ఎక్కువ శాలరీ వస్తుందట. అట్లా వస్తే బికి ఏ కన్నా ఎంత తక్కువ వస్తుంది అని అడుగుతుండు. సో ఇక్కడ సింపుల్గా తీసుకుని 2 టర్మ్స్ ఏ బి. ఇక్కడ ఏమన్నాడు? ఏకు బి కన్నా 50% ఎక్కువ వస్తుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బికి 100 వస్తుంది అనుకున్నాం. ఏకి ఏమని చెప్పిండు? బి కన్నా 50% ఎక్కువ వస్తుంది అన్నాడు. అంటే అప్పుడు ఏమైంది? ఏకు 150 అయింది, అంతే కదా. దీనికి 50% ఎక్కువ అంటే ఎంత? 150 కదా. బికి 100 వస్తే ఏకి ఎంత వస్తుంది? 150 వస్తుంది. ఇక్కడ మనకి ఏం అడిగిండు? బికి ఏ కన్నా ఎంత తక్కువ వస్తుంది అన్నాడు. సో బికి ఏ కన్నా ఎంత తక్కువ ఉంది? 50 తక్కువ ఉంది. దేంతో కంపేర్ చేస్తున్నాం? ఏ కన్నా ఎంత తక్కువ వస్తుంది అన్నాడుగా. సో 150 ఇంటూ 100. సో అప్పుడు ఏమైంది? 51 సార్ 53 సార్. 1/3% అంటే ఎంత? 33. 1/3% కదా. సో ఆప్షన్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అనేది చాలా సింపుల్. ఇక్కడ ఏం లేదు. ఏకు బి కన్నా 50% ఎక్కువ శాలరీ అన్నాడు. అంటే ఏకి 100 రూపాయలు, బికి 100 రూపాయలు వస్తే ఏకి 150 రూపాయలు వస్తాయి. బికి ఎంత తక్కువ వస్తుంది కంపేర్ ఏతోటి కంపేర్ చేస్తే అని అడిగింది. సో బికి ఎంత తక్కువ వస్తుంది? 50 తక్కువ వస్తుంది. దేంతో కంపేర్ చేస్తే
ఏ తోటి కంపేర్ చేస్తే అన్నాడు కాబట్టి కంపేర్ చేయాల్సింది ఏంటి 150 తోటి. దీన్ని పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 51 సార్ 53 సార్ 1/3% అంటే 33 1/3%. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ఏ విలేజ్ విచ్ ఈస్ రికార్డెడ్ హ్యావింగ్ ఏ పాపులేషన్ గ్రోత్ ఆఫ్ 5% యాన్యువల్లీ యాజ్ ఎ పాపులేషన్ ఆఫ్ 18,522 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2030. ఒక గ్రామం ఉందట. ఆ గ్రామంలో జనాభా పెరుగుదల రేట్ ఎంత అట అంటే 5% ఉందట. అయితే 2013 ఎండింగ్ అంటే 2013 ఇయర్ అయిపోయిన తర్వాత ఆ విలేజ్ యొక్క జనాభా ఎంత అట అంటే 18,522 అట. అయితే 2012 స్టార్టింగ్ లా ఆ విలేజ్ జనాభా ఎంత అని అడుగుతుంది. మనకేం తెలుసు ఎవ్రీ పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతుంది అని తెలుసు. సో ఫస్ట్ మనం 2000 సంవత్సరం 12 స్టార్టింగ్ లో దాని యొక్క పాపులేషన్ ఎంత అనుకున్నాం ఎక్స్ అనుకున్నాం. ఇది ఎప్పుడు 2012 స్టార్టింగ్ లా, ఇది 2012 స్టార్టింగ్ లా 2012 సంవత్సరం ఆరంభంలో దాని యొక్క పాపులేషన్ ఎక్స్ అనుకున్నాం. 2012 ఎండింగ్ అయ్యేసరికి ఎంత అవుతుంది 5% పెరుగుతుంది కదా, అంటే 1 ఇయర్ లో 5% పెరుగుతుంది అని ఇచ్చింది కదా. సో 1/100 అవుతుంది. ఇది ఎప్పుడు 2012 సంవత్సరం అయిపోయేసరికి. 2013 సంవత్సరం అయిపోయేసరికి ఏమైంది మళ్ళీ 5% పెరుగుతుంది కదా. ఇది ఎంత అని ఇచ్చిండు 2013 సంవత్సరం అయిపోయేసరికి దాని పాపులేషన్ 18,522 అయింది. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది మనం ఎక్స్ అనేది ఎంత కనుక్కోవాలి. స్టార్టింగ్ 2012 స్టార్టింగ్ లో పాపులేషన్ ఎంత అనేది కనుక్కోవాలి. 520 సార్ 521 సార్ 520 సార్ 521 సార్ నెక్స్ట్ 21 1 సార్ 21 8 సార్ 168 కదా. 8 సార్ 168 ఎంత మిగులుతుంది 17 మిగులుతుంది 172. నెక్స్ట్ మళ్ళీ 21 8 సార్ 168 ఎంత మిగులుతుంది 42. అప్పుడు ఏం రాసుకోవచ్చు 21 2 సార్ నెక్స్ట్ 21 1 సార్ 21 4 సార్ ఎంత 84 అంటే ఏం మిగులుతుంది 42. నెక్స్ట్ 2 సార్. సో అప్పుడు ఎక్స్ అనేది ఏమైంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 20 ఇంటూ 20 అంటే ఎంత 400 కదా. సో అప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుంది 0 0 4 2 8 4 4 16. సో 16,800 అన్నట్టు. 2012 ఇయర్ స్టార్టింగ్ లా ఆ గ్రామం యొక్క జనాభా ఎంత 16,800. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 16,800 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు 12.1/2% ఫ్రమ్ 16%. ఇంతకుముందు 16% ఉండేదట ఇన్కమ్ ట్యాక్స్ రేటు, ఇప్పుడు ఎంత ఉందట అంటే 12.5% ఉందట. అంటే ఎంత తగ్గింది 3.5% తగ్గింది. ఇంతకుముందు ట్యాక్స్ రేట్ అనేది 16% ఉండే, ఇప్పుడు 12.5% అయింది. అంటే ఎంత తగ్గింది 3.5% తగ్గింది. ఇఫ్ ద పర్సన్ హ్యాస్ ద taxable income of 2,40,000 ద ట్యాక్స్ బెనిఫిట్ ఈ గెట్స్ ఈస్. అతని దగ్గర పన్ను కట్టాల్సిన అమౌంట్ ఎంత ఉందట అంటే 2,40,000 ఉందట. అయితే ఈ ట్యాక్స్ తగ్గడం వల్ల అతనికి ఎంత బెనిఫిట్ వస్తుంది అని అడుగుతుంది. ఎంత బెనిఫిట్ వస్తుంది 3.5% బెనిఫిట్ వస్తుంది కదా, ఎందుకంటే ఇంతకుముందు కట్టేదానికన్నా ఇప్పుడు 3.5% తక్కువ కడుతుంది. సో ఈ 3.5% అనేది ఏంటి అతనికి సేవ్ అయ్యేది. సో ఈ 3.5% అంటే ఏంటి 3.5/100 అన్నట్టు కదా. సో అప్పుడు ఏమైంది 0 0 గెట్ క్యాన్సిల్ అయింది. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు దీన్ని 240 ఇంటూ ఈ ఒక్క 0 నాడు తీసుకుపోయాం అనుకోండి, అప్పుడు ఏమైంది 35 అయ్యింది కదా. సో నెక్స్ట్ 35 0 సార్ 0 35 ఇంటూ 4 ఏమైంది 4 5 20 0 2 4 12 14 అయింది. అంటే 0 14 35 2 సార్ ఎంత 70 70 14 అంటే ఎంత 84. సో 8,400 రూపాయలు అనేది అతనికి సేవ్ అయితే అన్నట్టు. ఎంత సేవ్ అయితే దానికి 8,400 రూపాయలు. సో 8,400 రూపీస్ అనేది అతనికి బెనిఫిట్ అన్నట్టు. ఎందుకు ట్యాక్స్ రేట్ తగ్గడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఇఫ్ 8% ఆఫ్ ద ప్రాపర్టీ ఈస్ 1.76 lakh. ఒక ప్రాపర్టీ యొక్క 8% 8% వాల్యూ ఎంత అంటే 1.76 lakhs అట. అయితే 25% ఆఫ్ దట్ ప్రాపర్టీ ఈస్ 8% వాల్యూ 1.76 అయితే 25% ఎంత అని అడుగుతుంది. 25% ఎంత అని అడుగుతుంది. సో ఇది మనం ఎక్స్ అనుకున్నాం అనుకున్నప్పుడు ఏమైంది ఎక్స్ ఈక్వల్ టు 25 ఇంటూ 1.76 25 ఇంటూ 1.76/8 కదా 8. సో ఏమైంది 8 1s 0 8 2s 16 2 అంటే 25 ఇంటూ 0.22. సో అప్పుడు ఏమైంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 2s 50 0 5 25 2s 50 ఉన్న 5 ఎంత 55. ఇక్కడ ఎన్ని పాయింట్ల తర్వాత డాట్ ఉంది 2 పాయింట్స్ తర్వాత 2 పాయింట్స్ తర్వాత డాట్ పెట్టుకుంటే ఏమైంది 5.5.
సో ఎక్స్ అనేది ఏమైంది 5.5 ల్యాక్స్ 5.5 ల్యాక్స్. సో ఒక ప్రాపర్టీలో 8% వాటా 8% వాల్యూ 1.76 ల్యాక్ అయితే 25% వాల్యూ ఏమైంది 5.5 ల్యాక్ అయింది అన్నట్టు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఏ పర్సన్ గివ్స్ 47.1/2% అంటే 47.5% ఆఫ్ హిస్ ప్రాపర్టీ టు ద ఎల్డర్ సన్, 32.5% టు ద యంగర్ సన్, 5% టు ద టెంపుల్ అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ రూపీస్ 6 lakh టు హిస్ డాటర్, ద షేర్ ఆఫ్ ద యంగర్ సన్. ఇక్కడ ఏముంది అంటే ఒక వ్యక్తి ఉన్నాడట, ఆ వ్యక్తి యొక్క ఇన్కమ్ మనం 100% అనుకుందాం. ఇందులో పెద్ద కొడుకు ఎంత ఇచ్చిందట అంటే 47.5% చూడండి 47.5% ఆఫ్ హిస్ ప్రాపర్టీ టు ద ఎల్డర్ సన్. తన పెద్ద కొడుకు ఎంత ఇచ్చిండు 47.5% ప్రాపర్టీ ఇచ్చిండు. అతని శాలరీలో లేదా అతని ప్రాపర్టీలో అతనికి ఉన్నటువంటి ఆస్తులలో 47.5% అనేది పెద్ద కొడుకు ఇచ్చిండు. నెక్స్ట్ 32.5% టు యంగర్ సన్ కదా, యంగర్ సన్కి ఎంత ఇచ్చిండు 32.5% ఇచ్చిందట. యంగర్ సన్కి ఎంత ఇచ్చిండు 32.5% ఇచ్చిందట. నెక్స్ట్ ఏంటి 5% టు ద టెంపుల్కి ఎంత ఇచ్చిండు 5% ఇచ్చిందట. సో ఇంకేయంగా అతనికి ఇంకెంత మిగిలినాయి అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ 6 lakhs టు ద హిస్ డాటర్, ఇంకెంత మిగిలినాయి 6 lakh రూపీస్ మిగిలినాయి. ఈ 6 lakh అనేది వాళ్ళ డాటర్కి ఇచ్చిందట. అయితే ద షేర్ ఆఫ్ ద యంగర్ సన్ యొక్క షేర్ ఎంత, ఇది కదా యంగర్ సన్కి వచ్చేది. సో 32.5% ఎంత అని అడుగుతుంది మనం. ఇక్కడ చూడండి ఇది 47.5%, ఇది 32.5%, ఇది 5%. 47.5కి 32.5 కలిపితే ఎంత అవుతుంది మనకు 80 వస్తుంది. 80 5 కలిపితే ఎంత 85. సో ఇది 85 అయితే అప్పుడు ఇది ఏమైంది 15% అయింది. అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చినట్టు లిటరల్గా 15% అనేది 6 lakh అయితే మనం అనుకోమంది ఏంది 32.5% ఎంతో అనుకోమని అన్నట్టు. ఇది ఇంత సింపుల్. చూడండి ఇంతకుముందు ప్రాబ్లం ఏమో డైరెక్ట్ ఇచ్చిండు 8% 1.76 అయితే 25% ఎంత అని. ఇక్కడ సేమ్ ప్రాబ్లం సేమ్ మెథడ్ కాకుండా ఏం చెప్పిండు దాన్ని ఎలాబరేట్ చేసి ఇచ్చిండు అంతే. 15% 6 అయితే 32.5% ఎంత అయింది. ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ఏమైంది 6 into 32.5 కదా, 32.5/15 అయితే మనం సాల్వ్ చేసినాం అనుకోండి 5 3s are 5 6s are 30, 2 5 మిగులుతుంది, 5 5s are 25. నెక్స్ట్ 3 1s are 3 2s are 2 into 6.5 అంటే ఎంత 13. సో ఎక్స్ వాల్యూ ఎంత 13 lakhs. సో వాళ్ళ యంగర్ సన్కి ఎంత ఇచ్చిండు 32.5% వాటా ఇచ్చిండు. 32.5% అంటే వాల్యూ ఎంత 13 lakhs. సో 13 lakhs అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఏ పర్సన్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ. ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తనకు వచ్చేటువంటి జీతంలో 80% జీతాన్ని ఖర్చు చేస్తాడు. అంటే 20% సేవ్ చేస్తాడు, 80% ఖర్చు చేస్తాడు అని అర్థం. ఈ శాలరీ వాస్ ఇంక్రీజ్డ్ బై 20%. అతని యొక్క జీతం 20% పెరిగింది అట. ఈజ్ ఎక్స్పెండిచర్ ఆల్సో బై 20%. అతని యొక్క వ్యాయం కూడా 20% పెరిగింది అట. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిస్ సేవింగ్స్, అతని సేవింగ్స్ ఎంత శాతం పెరుగుదల ఉంది అని అడుగుతుంది క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏమడిగిందంటే సింపుల్గా దీన్ని మనం డిఫరెంట్ మెథడ్లో వేయచ్చు. ఫస్ట్ మెథడ్ ఎట్లా వేయాలో చెప్తుంది. ఇది చూడండి ఆల్రెడీ మీకు చెప్పిన ఫస్ట్ ఏంటిది యావరేజ్ మెథడ్. ఇక్కడ మీకు ఇంతకుముందు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన యావరేజ్ మెథడ్ తోటి దీన్ని సాల్వ్ చేయొచ్చు. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లిటరల్ చెప్పాలంటే వెయిటెడ్ యావరేజ్ మెథడ్ తోటి సాల్వ్ చేయొచ్చు, బాక్స్ మెథడ్ తోటి కూడా సాల్వ్ చేయొచ్చు. మనం 2 waysలో చూద్దాం. ఈ పర్సన్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ శాలరీ అంటే దాని అర్థం ఏంటి అంటే ఎక్స్పెండిచర్. ఒక వ్యక్తి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అట అంటే 80% ఆఫ్ శాలరీ అట. శాలరీలా 80% ఖర్చు పెడతారట. అంటే అప్పుడు ఎక్స్పెండిచర్ ఈ అంటే ఎక్స్పెండిచర్ బై ఎస్, శాలరీ ఉంది కదా, శాలరీ నీటి తీసుకొచ్చిన ఎస్ అంటే శాలరీ అనుకోండి, ఈక్వల్ టు ఏమైంది 80% అయింది. 80% అంటే ఏంటి 80/100 కదా, అంటే దాని అర్థమైంది 4/5. అంటే దాని అర్థమైంది అతని యొక్క శాలరీ అనేది 5 units ఉంటే శాలరీ ఆర్ ఇన్కమ్, ఈ శాలరీని ఇన్కమ్ అనుకున్నాం, ఇంక ఈజీగా అర్థమవుతుంది. శాలరీ అంటే ఏంది ఇన్కమ్ కదా. సో అతని ఇన్కమ్ అనేది 5 units ఉంటే అతను అందులో 4 units ఖర్చు చేస్తారు. మనకు ఒకటి ఏం తెలుసు ఇన్కమ్ ఈక్వల్ టు ఎంత ఖర్చు చేసిండు ప్లస్ ఎంత మిగిలించుకున్నాడు అంతే కదా. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్.
ఇక్కడ ఏమని ఇచ్చిండ్రు, ఇన్కమ్ అనేది ఎంత 5 యూనిట్స్ ఉందట, ఎక్స్పెండిచర్ అనేది ఎంత యూనిట్స్ ఉంది 4 యూనిట్స్ ఉంది. సో సేవింగ్స్ అనేది ఎంత ఉండాలి, 4కి ఎంత కలిపితే 5 అవుతుంది 1. సో అతనికి 4 యూనిట్ల ఎక్స్పెండిచర్ ఉంది, 1 యూనిట్ సేవింగ్ ఉంది. సో E/S రేషియో ఎంత, E/S రేషియో వచ్చేసి ఎంత, ఎక్స్పెండిచర్ అనేది ఎంత 4 యూనిట్స్ ఉంటే సేవింగ్స్ అనేది 1 యూనిట్ ఉంది. సో E/S రేషియో 4/1. ఇంకొకటి ఏమని ఇచ్చింది ఇక్కడ, ఈ శాలరీ వాస్ ఇంక్రీస్డ్ బై 20%. ఈ శాలరీ ఉంది చూసారా, ఇన్కమ్ అనేది 20% ఇంక్రీజ్ అయిందట. ఇంకొకటి ఏమని ఇచ్చిండు, ఎక్స్పెండిచర్ కూడా 60% ఇంక్రీజ్ అయిందట, ఎక్స్పెండిచర్ కూడా 20% ఇంక్రీజ్ అయిందట. అయితే సేవింగ్స్ అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతాయి అనేది క్వశ్చన్ అడిగిండు. ఇక్కడ మనకి ఏం తెలుసు, ఇన్కమ్ ఈక్వల్ టు E+S కదా. సో మనం ఏమని రాసుకోవచ్చు అంటే టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ అంటే ఏమని రాసుకోవచ్చు మనం, వెయిటెడ్ యావరేజ్ ఇంక్రీజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ అన్నట్టు. ఇక్కడ చూడండి ఎక్స్పెండిచర్ ఎన్ని యూనిట్స్ ఉంది, ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ 20% ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ అనేది ఎన్ని యూనిట్స్ ఉంది చూడండి, ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది ఎన్ని యూనిట్స్ ఉంది 4 యూనిట్స్, టోటల్ ఎన్ని యూనిట్స్కు 5 యూనిట్స్కు 4 యూనిట్స్ ఉంది. ప్లస్ సేవింగ్స్ అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది మనకు తెలియదు, అదే ఎక్స్ అనుకుందాం. సేవింగ్స్ అనేది ఎన్ని యూనిట్స్ ఉంది 1 యూనిట్, టోటల్ ఎన్ని యూనిట్స్ 5 యూనిట్స్కు. టోటల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ ఎంత ఇచ్చిండు, 20% ఇచ్చిండు. అంటే 20 = 20 × 4/5 ప్లస్ ఎక్స్ × 1/5 అన్నట్టు. సో 5 1s are 5 4s are అంటే 20 = 16 + x/5 అన్నట్టు. అప్పుడు ఏమైంది, x/5 = 4 అయింది, ఎక్స్ ఏమైంది 20% అయింది. అంటే సేవింగ్స్ కూడా 20% ఇంక్రీజ్ అయినాయి అని అర్థం అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఈ మెథడ్ మీకు లెంతీ అనిపించు సో 20% అనేది ఆన్సర్ అన్నట్టు. ఈ మెథడ్ మీకు లెంతీగా అనిపించచ్చు, కానీ అసలు లెంతీయే కాదు. కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఎంత టైం పడుతుంది, మీరు దాన్ని డైరెక్ట్ రాసేయచ్చు. ఈ స్టెప్ని మీరు డైరెక్ట్ రాసేయచ్చు. ఒకవేళ మీకు ఈ మెథడ్ నచ్చలేదు అనుకోండి, ఈ మెథడ్ మీకు కొంచెం లెంతీగా అనిపించింది అనుకోండి, మీరు బాక్స్ మెథడ్లో కూడా ప్రొసీడ్ కావచ్చు. అది ఇంకా చాలా ఈజీ. కానీ ఏ మెథడ్ చేసినా ఫస్ట్ స్టెప్స్ అనేవి ఈ అండర్స్టాండింగ్ అనేది సేమ్ ఉంటుంది అన్నట్టు అన్నిటికీ. సో బాక్స్ మెథడ్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు అని చెప్పిన మీకు సింపుల్గా. ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ 2 బాక్సెస్ తీసుకోండి. ఇక్కడ ఎప్పుడైనా ఈ రిజల్ట్ ఇన్కమ్ ఉంది చూసారు, ఇది అవుట్పుట్ అనేది. ఈ అవుట్పుట్ అనేది ఈ రెండింటి ఇంక్రిమెంట్స్కి మధ్యలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అవుట్పుట్ యొక్క ఇంక్రీజ్, ఇది ఎంత ఇంక్రీజ్ అయింది, అవుట్పుట్ అనేది ఎంత డిక్రీజ్ అయింది అనేది దీని మధ్యలో ఉంటుంది, ఈ ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. సో ఐ అనేది ఈ మధ్యలో ఉంటుంది, ఐ అనేది. సో ఇది సేవింగ్స్ అనుకుందాం, ఇది ఎక్స్పెండిచర్ అనుకున్నాం, ఇది ఇన్కమ్ అనుకున్నాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, సేవింగ్స్ అనేది 1 యూనిట్స్ అని ఇచ్చిండు, ఎక్స్పెండిచర్ అనేది 4 యూనిట్స్ అని ఇచ్చిండు. ఇంకోటి ఏమి ఇచ్చింది, 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాడు, 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత, ఇది 1 ఉంది కాబట్టి ఆపోజిట్ రాసుకోవాలని చెప్పినా కదా. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత అయింది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 అయింది. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య ఎంత పర్సెంటేజ్ గ్యాప్ ఉంది, 0% గ్యాప్ ఉంది. ఇక్కడ ఈ రెండింటి మధ్య ఎన్ని యూనిట్స్ డిఫరెన్స్ ఉంది, 1 యూనిట్. అంటే 1 యూనిట్ 10% 0% గ్యాప్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు 4 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ అవుతుంది, 4 యూనిట్స్ కూడా 0% రిప్రజెంట్ అవుతుంది. ఎందుకంటే బోత్ సైడ్ 4తో మల్టిప్లై చేసినాం అనుకోండి, ఇక్కడ 4 అవుతుంది. 4 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ అవుతుంది, 0%. సో ఈ 4 యూనిట్స్ ఎంత రిప్రజెంట్ అవుతుంది, 0%. ఇక్కడ 20% ఉంటే దీన్ని 0 కలిపితే 0 సబ్ట్రాక్ట్ అయితే ఏమవుతుంది 20. సో ఇక్కడ కూడా 20%. సో సేవింగ్స్ అనేది కూడా 20% ఇంక్రీజ్ అయిపోయాయని అర్థం అన్నట్టు. సేవింగ్స్ అనేది 20% ఇంక్రీజ్ అయిపోయాయని అర్థం అన్నట్టు. సో ఇది ఇంకొక మెథడ్. ఇది కాకుండా ఇంకొక థర్డ్ మెథడ్ ఉంది. థర్డ్ మెథడ్ ఏంటి అంటే, థర్డ్ మెథడ్ ద్వారా మీరు డైరెక్ట్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేయచ్చు. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, అవుట్పుట్ ఈక్వల్ టు సమ్ A + B ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 20% ఇంక్రీజ్ అయింది, అవుట్పుట్ కూడా 20% ఇంక్రీజ్ అయింది అన్నారు అనుకోండి. దాని అర్థం ఏంటి అంటే బి అనేది కూడా 20% ఇంక్రీజ్ అయిందని అర్థం అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడైనా అవుట్పుట్ అనేది దేని మధ్యలో ఉంటుంది అని చెప్పినా, ఈ రెండింటి ఇంక్రిమెంట్స్ మధ్యలో ఉంటుంది అని చెప్పిన. సో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ఏ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో అవుట్పుట్ కూడా అంతే ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటి అంటే బి కూడా అంతే ఇంక్రీజ్ కావాలని అర్థం అన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏం చెప్పినా ఈ అవుట్పుట్ అనేది ఈ రెండింటి ఇంక్రిమెంట్స్ మధ్యలోనే ఉంటుంది. కానీ ఇక్కడ అవుట్పుట్ ఇంక్రిమెంట్ అనేది ఏకి ఈక్వల్ ఎప్పుడైతే అంటే
ఆర్ బికి ఎప్పుడు ఈక్వల్ అయింది అంటే ఇంకో రూట్ అంతే అయినట్టు. అంటే ఇప్పుడు ఈ రెండు సేమ్ ఇంక్రిమెంట్ అయినాయి అనుకోండి, అప్పుడు మాత్రమే ఇది వీటికి ఈక్వల్ ఉంటుందని అర్థం అన్నట్టు. ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేది చెప్పాలంటే ఈ అవుట్పుట్ అనేది ఈ రెండు ఇంక్రిమెంట్స్కు మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20% ఇంక్రీజ్ అయింది, ఇది 30% ఇంక్రీజ్ అయింది అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ అనేది 20కి 30కి మధ్యలో ఉంటుంది అన్నట్టు. అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 40% ఇంక్రీజ్ అయింది, అవుట్పుట్ కూడా 40% ఇంక్రీజ్ అయింది అనుకోండి. అవుట్పుట్ కూడా 40% ఇంక్రీజ్ అయింది అనుకోండి. దాని అర్థం ఏంటి అంటే బి కూడా అంటే అవుట్పుట్ అనేది ఇందులో ఉన్న ఏదైనా ఒక క్వాంటిటీకి ఈక్వల్ అయితే అప్పుడు ఇంకొక క్వాంటిటీ కూడా అంతే పర్సెంటేజ్ తోటి ఇంక్రీజ్ అవుతుంది అని దాని అర్థం అన్నట్టు. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే అవుట్పుట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇట్లా ఉంటుందో, ఈ అవుట్పుట్ అనేది ఎంత ఇంక్రిమెంట్ అయిద్దో ఆ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటది. ఒకవేళ ఈ అవుట్పుట్ అనేది ఏదో ఒక క్వాంటిటీకి ఈక్వల్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ యొక్క ఇంక్రిమెంట్ అనేది అవుట్పుట్ యొక్క ఇంక్రిమెంట్ సేమ్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే బి కూడా అంతే ఇంక్రిమెంట్ అయిందని అర్థం అన్నట్టు. ఎవరికైతే ఈ అండర్స్టాండింగ్ ఉంటుందో, ఈ అండర్స్టాండింగ్ ఉన్నోళ్ళు డైరెక్ట్ ఆన్సర్‌ని 20% అని పెట్టేస్తారు అన్నట్టు. సో, డైరెక్ట్ దాన్ని 20% ఆన్సర్ అని పెట్టేస్తారు. సో, 20 అనేది డైరెక్ట్ ఆన్సర్ అయిపోద్ది అన్నట్టు. సో, ఇట్లా డైరెక్ట్ పెట్టేస్తారు అన్నట్టు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంటి అంటే, నెక్స్ట్ క్వెషన్‌లో ఏమిచ్చిందంటే ఏ క్లాస్ హస్ 2 సెక్షన్స్ ఏ అండ్ బి having 60 and 40 students respectively. If 45% of the section A and 55% of the section B pass in the examination, then the pass percentage of the two sections together is అన్నాడు. దీన్ని కూడా మనం వెయిటెడ్ యావరేజ్ తోటి సాల్వ్ చేయొచ్చు, లేదనుకుంటే బాక్స్ మెథడ్ తోటి కూడా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ తోటి చేద్దాం. వెయిటెడ్ యావరేజ్ లో ఫస్ట్ మనం ఏంది ఇక్కడ ఇచ్చిన డేటా చూసుకోండి. ఇన్ ఏ క్లాస్ 2 సెక్షన్స్ ఉన్నాయట. ఏ సెక్షన్ ఉంది, బి సెక్షన్. ఒక క్లాస్ లో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఏ సెక్షన్ ఉంది, బి సెక్షన్ ఉంది. ఏ సెక్షన్ లో ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నారు. ఏ సెక్షన్ లో 60 మంది ఉన్నారు, బి సెక్షన్ లో 40 మంది ఉన్నారు. ఏ సెక్షన్ లో ఎంతమంది పాస్ అయ్యారట? 45% పాస్ అయ్యారట. ఇక్కడ ఇచ్చింది చూడండి. 45% ఆఫ్ ద సెక్షన్ ఏ అండ్ 55% ఆఫ్ ద సెక్షన్ బి పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఏ సెక్షన్ లో 45% పాస్ అయ్యారు, బి సెక్షన్ లో 55% పాస్ అయ్యారు. అయితే టోటల్ ఎంతమంది పాస్ అయ్యారు ఓవరాల్ గా అడుగుతుంది. సో ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో ఫస్ట్ ఏం చేస్తాం, ఈ రెండింటి రేషియో తీసుకుంటాం. ఏ బై బి చేసినాం అనుకోండి, ఏమైంది 60/40 అంటే ఏంది 3/2 రేషియోలు ఉన్నాయని అర్థం అన్నట్టు. సో ఇప్పుడు టోటల్ పర్సెంటేజ్ పాస్ అన్నారు అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఈజీగా వేయచ్చు. ఫస్ట్ ఏం తీసుకోండి, సెక్షన్ ఏ ఎంతమంది పాస్ అయ్యారు? 45% పాస్ అయ్యారు. ఈ సెక్షన్ ఏ ఎన్ని యూనిట్స్ ఉంది? 3 యూనిట్స్ ఉంది. టోటల్ ఎన్ని యూనిట్స్? 3+2 అంటే 5 యూనిట్స్. నెక్స్ట్ ప్లస్ సెక్షన్ బిలో ఎంతమంది పర్సెంటేజ్ పాస్ అయ్యారు? 55% పాస్ అయ్యారు. సెక్షన్ బి ఎన్ని యూనిట్స్ ఉంది? 2 యూనిట్స్ ఉంది. టోటల్ ఎన్ని యూనిట్స్? 5 యూనిట్స్. సో ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసినాం అనుకోండి, ఏమైంది 5 1s 5 9s 5 1s 5 11s. సో ఇప్పుడు ఏమైంది 3 9s ఎంత? 27. నెక్స్ట్ 2 ఇంటూ 11 ఇంటూ 2 అంటే ఎంత? 22. సో ఇదేంటిది 49. సో 49% అనేది టోటల్ ఓవరాల్ గా 2 సెక్షన్స్ లో కలిపి 49% స్టూడెంట్స్ పాస్ అయ్యారని అర్థం అన్నట్టు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 49% పాస్ అయ్యారు అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. మీరు కావాలనుకుంటే దీన్ని బాక్స్ మెథడ్ లో కూడా సాల్వ్ చేయొచ్చు. బాక్స్ మెథడ్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే సింపుల్. 2 బాక్సెస్ తీసుకోండి. 1 బాక్స్, అనదర్ బాక్స్. ఈ బాక్స్ని ఏ సెక్షన్ అనుకున్నాం, ఈ బాక్స్ని బి సెక్షన్ అనుకున్నాం. ఏ బాక్స్లో ఎంతమంది పాస్ అయ్యారు? 45% కదా. 45% పాస్ అయ్యారు. బి సెక్షన్లో 55% పాస్ అయ్యారు. ఏ బాక్స్ ఎన్ని యూనిట్స్ ఉంది? 3 యూనిట్స్ ఉంది. ఏ సెక్షన్ 3 యూనిట్స్ ఉంది, బి సెక్షన్ 3 యూనిట్స్ ఉంది. టోటల్ ఎంతమంది పాస్ అయ్యారు అంటే ఏంటి? ఈ రెండింటి మధ్యలో ఉంటుంది కదా టోటల్ ఎంతమంది పాస్ అయ్యారు అనేది. సో ఇక్కడ ఏం చేయాలి మనం సింపుల్, ఇటు సైడ్ 2 ఉంది కాబట్టి ఇటు సైడ్ 2 రాసుకోండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇటు సైడ్ 3 రాసుకోండి. ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉంది? ఏ 45%, బి 55%. ఈ రెండింటి మధ్య ఎంత పర్సెంటేజ్ తేడా ఉంది? 10% తేడా ఉంది. అలాగే ఈ రెండింటి మధ్య ఎన్ని యూనిట్స్ గ్యాప్ ఉంది? 3+2 5 యూనిట్స్ గ్యాప్ ఉంది. అంటే 5 యూనిట్స్ 10% రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నట్టు. అంటే 1 యూనిట్ ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 10/5 వేసినాం అనుకుంటే 2 కదా. 5 యూనిట్స్ 10% రిప్రజెంట్ చేస్తే 1 యూనిట్ ఎంత చేస్తుంది? 2% చేస్తుంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2 యూనిట్స్ ఉంది. అంటే 2 యూనిట్స్ ఎంత గ్యాప్ అని రిప్రజెంట్ చేస్తుంది? 4% గ్యాప్ అని రిప్రజెంట్ చేస్తుంది. అంతే కదా. 2 యూనిట్స్ గ్యాప్ అనేది 4% రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 2 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు? 4% గ్యాప్ అని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో చూడండి, ఈ డైరెక్షన్ లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఏ నుంచి బీకి పోతుంటే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా.
సో ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే ఇది ఏమైంది 49 అయింది అన్నట్టు. ఈ డైరెక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 45 ప్లస్ 4 చేసినాం. ఒకవేళ ఈ డైరెక్షన్ డిక్రీజ్ అయితే 45 మైనస్ 4 చేస్తాం. సో 49% అనేది ఆన్సర్ అన్నట్టు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ను మనం ఐదర్ వెయిటెడ్ యావరేజ్ తోటన్నా సాల్వ్ చేయొచ్చు, లేకుంటే బాక్స్ మెథడ్ తోటన్నా సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా సాల్వ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, టు పాస్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ హ్యాస్ టు స్కోర్ 45% ఆఫ్ ద మార్క్స్. పాస్ మార్క్స్ ఎంత అట అంటే టోటల్ మార్క్స్ లో 45% మార్క్స్ అనేది పాస్ మార్క్స్ అట. ఏ బాయ్ గెట్టింగ్ 295 మార్క్స్ ఫెయిల్స్ బై 20%. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి 295 మార్కులు వచ్చినాయి, కానీ 20 మార్కులతో ఫెయిల్ అయిందట. అయితే ద మాక్సిమం మార్క్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఎంత అని అడుగుతుంది. సో సింపుల్, ఇక్కడ 45% మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ అట. టోటల్ మార్క్స్ లో 45% మార్క్స్ అనేవి పాస్ మార్క్స్ అని ఇచ్చిండు. ఇంకొకటి ఏమని ఇచ్చిండు, ఒక ఏ అనే ఒక బాయ్కి 295 మార్క్స్ వచ్చినాయట. 2 మార్కులతో ఫెయిల్ అయ్యిండు, 20 మార్కులతో ఫెయిల్ అయ్యిండు. అంటే ఇంకొక 20 మార్కులు వచ్చి ఉంటే అతనికి 295 మార్కులు వచ్చినాయి, 20 మార్కులతో ఫెయిల్ అయ్యిండు. ఇంకొక 20 మార్కులు వచ్చి ఉంటే పాస్ అయ్యేటోడు. 20 మార్కులు దీన్ని కలిపినాం అనుకోండి ఏమైంది 315. అంటే 315 అనేవి పాస్ మార్క్స్ అన్నట్టు. అంతే కదా, 295 మార్కులు వచ్చినాయి, 20 మార్కులతో ఫెయిల్ అయిందంటే ఏంటి, ఇంకొక 20 మార్కులు వస్తే పాస్ అయ్యేటోడు. అంటే ఇంకొక 20 మార్కులు వస్తే ఎంత వచ్చేది 315 అనేవి పాస్ మార్క్స్ అన్నట్టు. కానీ పాస్ మార్క్స్ అనేవి ఎంత అని చెప్పింది మనకు 45% అని చెప్పింది అన్నట్టు. అంటే 45% అనేవి 315 అన్నట్టు. మనకు కావాల్సింది ఏంటి మాక్సిమం మార్క్స్. మాక్సిమం మార్క్స్ అంటే ఏంటి 100% ఎంత అన్నట్టు. సో ఇది మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది 100 ఇంటూ 315. సో 315 ఇంటూ 100 బై ఇదేంటి 45 కదా. సో ఇది 45 రాసినాం అనుకోండి. నెక్స్ట్ ఏమైంది 5 9s ఆర్ 5 6s ఆర్ 30, 15 మిగులుతుంది, 5 3s ఆర్ 15, నెక్స్ట్ 9 1s ఆర్ 9 7s ఆర్. సో ఎక్స్ అనేది ఏంటి 700 అన్నట్టు. సో ఎక్స్ అనేది ఏంటి 700. సో అంటే మాక్సిమం మార్క్స్ అనేవి 700 అన్నట్టు. 700 అనేవి మాక్సిమం మార్క్స్ అన్నట్టు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో టోటల్ మార్క్స్ వచ్చేసి అన్నట్టు 700 అనేవి టోటల్ మార్క్స్ అన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే, ఇన్ ఏ ఫ్రాక్షన్ ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 23%. ఒక ఫ్రాక్షన్ ఉందట, ఆ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ అనేది 23% ఇంక్రీజ్ అయిందట. అండ్ ద డినామినేటర్ ఇస్ డిక్రీజ్డ్ బై 32%. డినామినేటర్ అనేది 32% డిక్రీజ్ అయిందట. న్యూమరేటర్ 23% ఇంక్రీజ్ చేసి డినామినేటర్ ని 32% డిక్రీజ్ చేసినాం అనుకోండి, అప్పుడు వచ్చినటువంటి కొత్త ఫ్రాక్షన్ ఎంత అంటే 13/17 అట. అయితే దెన్ ద సమ్ ఆఫ్ ద న్యూ ఫ్రాక్షన్ అండ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ ఇస్. అలాగా అయితే కొత్తగా వచ్చినటువంటి ఫ్రాక్షన్ మరియు ఒరిజినల్ ఫ్రాక్షన్ యొక్క సమ్ ఎంత అని అడుగుతుంది. సో మనం ఫస్ట్ ఒరిజినల్ ఫ్రాక్షన్ x/y అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం x/y ని ఒరిజినల్ ఫ్రాక్షన్ అనుకున్నాం. క్వశ్చన్లో ఏమని ఇచ్చిండు, న్యూమరేటర్ అనేది 23% ఇంక్రీజ్ అయింది అన్నాడు. ఇది కదా న్యూమరేటర్. సో ఈ ఎక్స్ అనేది 23% ఇంక్రీజ్ అయిందట. అంటే ఏంటి 123/100. ఇంకోటి ఏమన్నాడు y అంటే ఏంటి డినామినేటర్. డినామినేటర్ ఇస్ డిక్రీజ్డ్ బై, ఇక్కడ చూడండి, డినామినేటర్ ఇస్ డిక్రీజ్డ్ బై 32% అన్నాడు. అంటే డినామినేటర్ అంటే ఏంటి y కదా. సో y అనేది 32% డిక్రీజ్ అయిందట. అంటే ఏమైంది అది 68/100 అయింది. సో న్యూమరేటర్ ను 23% ఇంక్రీజ్ చేసి డినామినేటర్ ను 32% డిక్రీజ్ చేస్తే రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఏమొచ్చిందట మనకు 13/17 వచ్చిందట. సో 13/17 వచ్చిందట. అంటే దీని అర్థం ఏంటి, ఎక్స్ ఇంటూ ఇక్కడ 100 మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. సో ఎక్స్ ఇంటూ 123/y ఇంటూ 68. కానీ నేను మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ స్టెప్స్ రాస్తున్నా. మీకు కనుక ఇనఫ్ ప్రాక్టీస్ చేసి అనుకోండి, మీరు డైరెక్ట్ ఈ స్టెప్ రాసేయచ్చు 13/17. సో అప్పుడు ఏమైంది 17 1s ఆర్ 17 4s ఆర్. సో అప్పుడు x/y అనేది ఏమైంది, x/y ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అటుపోయింది అనుకో, 13 4s ఆర్ ఎంత 52/123. అంతేనా, 13 4s ఆర్ ఎంత 4 3 12 పైన ఒక 4 52 కదా. సో 52/123 ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్ అన్నట్టు. ఇది ఒరిజినల్ ఫ్రాక్షన్. 13/17 అనేది ఏంటిది న్యూ ఫ్రాక్షన్. మనల్ని అడిగింది ఏంటి, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అని అడిగింది క్వశ్చన్లో. సో ఆ రెండింటి యొక్క సమ్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో ఏంటిది 52/123 52/123 ప్లస్ ఇంకోటి ఏంటంటే 13/17 అన్నట్టు 13/17. సో ఈ రెండింటి మనం ఎల్సిఎం చేసినాం అనుకోండి, అప్పుడు ఏమైంది 17 3s ఆర్ ఎంత 51 కదా, 1 5 17 2s ఆర్ 34 అంటే 5 కలిపితే ఎంత 34 5 కలిపితే 39 అంటే 3. 17 1s ఆర్ 17 అంటే 3 కలిపితే 20. నెక్స్ట్
52 ఉంది. 52 ఇంటూ 17 ఎంత మీకు తెలుసు కదా. ఎల్సిఎం చేసేటప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ దీన్ని అయితే అయిపోద్ది కదా. 17 2 జార్ ఎంత 34. సో 4 3 17 5 జార్ 85. 85 and 3 ఎంత 88 ప్లస్ 13 3 జార్ ఎంత 39 3 13 2 జార్ 26 and 3 అంటే ఎంత 29 2 13 ప్లస్ 2 అంటే ఎంత 15. సో అప్పుడు ఏమైంది 2091. నెక్స్ట్ ఇక్కడ 9 ప్లస్ 4 అంటే ఎంత 13. పైన ఒకటి పోద్ది. 9 ప్లస్ 1 అంటే 10. 10 ప్లస్ 8 అంటే ఎంత 18. పైన ఒకటి పోద్ది. 8 ఉన్నప్పుడు 9 అనేది 14. పైకి ఒకటి పోద్ది అంటే 2483. అది ఒక సమ్ వచ్చేసి ఎంత 2483/2091. 2483/2091 ఆప్షన్ సి. 2483/2091. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. 2483/2091 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం తెలంగాణ ఎస్ఐలో ఎగ్జామ్లో వచ్చినటువంటి పర్సెంటేజెస్లో టోటల్ 33 క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతవరకు. 3 times ఎగ్జామ్ జరిగింది కదా ఎస్ఐ ఎగ్జామ్. అందులో టోటల్ పర్సెంటేజ్ నుంచి 33 క్వశ్చన్స్ వచ్చినాయి. అందులో మనం 20 క్వశ్చన్స్ను ఈ సెషన్లో సాల్వ్ చేసాం. ఇప్పటికే ఈ సెషన్ యొక్క లెంత్ ఎక్సీడ్ అయిపోయింది, అంటే ఎక్కువ అయిపోయింది టైము. సో నెక్స్ట్ సెషన్లో మనం మిగిలినటువంటి 13 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అక్కడ నేను ఇప్పుడు మీకు సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్స్ ట్యాబ్లో డైలీ జనరల్ సైన్స్ క్విజెస్ పెట్టడం జరుగుతుంది. వాటిని అటెంప్ట్ చేయండి. మనకు తెలుసుగా జనరల్ సైన్స్కు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో గుడ్ వెయిటేజ్ ఉంది. సో మీరు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి పోస్ట్ ట్యాబ్లోకి వెళ్ళి అక్కడ క్విజెస్ అటెంప్ట్ చేయండి. సో దట్ మీకు ప్రాక్టీస్ అవుతాయి క్వశ్చన్స్ జిఎస్. అలాగే మన పోలీస్ ప్రయాణం సిరీస్లో భాగంగా ప్రారంభించినటువంటి అర్థమెటిక్ ఫుల్ కోర్స్ అనేది మీకు ఒక ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. సో దట్ ఎవరైనా ఒక లెక్చర్స్ మిస్ అయినా కదా వాళ్ళు వరుసగా చూసేయచ్చు అన్నట్టు. సో ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ మీకు ఇక్కడ కింద ఇచ్చాను, జాయిన్ కాండి. థ్యాంక్ యూ ఆల్.